భారతదేశం భవిష్యత్తు ఎటుపోతోంది? ఆంధ్ర, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయా? సహజ వనరుల్ని పందికొక్కుల్లా మేస్తున్న అవినీతి నాయకులు ఎవరు? చూస్తూనే ఉండండి ఆధాన్ మెగా డిబేట్. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడు హాట్గానే ఉంటుంది. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా సరే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో హాట్గా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు ఒక ఎత్తు, కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఒక ఎత్తు. ఒకవేళ ఎన్నికల ఫలితాలు గత వారమే అయిపోయినా కానీ ఆ నెక్స్ట్ వారం నుంచే తర్వాత ఎన్నికల పరిస్థితి ఏంటి అని చర్చించుకునే పరిస్థితి ఉంది. అది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ అన్నమాట. సో అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పుడు 9వ నెల. మరి ఈ తరుణంలో వాళ్ళ పరిపాలనా తీరు ఎట్లా ఉంది? ప్రధానంగా వరుస అరెస్టులు. మరి వాళ్ళ నోటిదోల వలన నేరానికి శిక్ష అంటారా, రాజకీయ కక్ష అంటారా? అట్లాగే నిన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ఆ బడ్జెట్ గణాంకాల వరకే పరిమితమా, లేదా నిజంగానే సాధ్యపడుతుందా? ఈ రెండు అంశాలపైన ఈరోజు మనం డిబేట్ జరగబోతున్నాం. ఈ అంశాలపైన మనతో మాట్లాడబోతున్నారు బండారు వంశీ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కార్మంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, వివేక్ బాబు గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. మరి కొద్దిసేపట్లో రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. సో ముందుగా వంశీ గారు, సో ఏదైతే మీరు అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. అవునండి. ఈ 9 నెలల పదవీ కాలంలో సో మీరు రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారా ఏంటి? సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ఆదాన్ టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. రాజకీయ కక్ష అనేది గనక నిజంగా కూటమి ప్రభుత్వం అవలంబించినట్లయితే గనక ఇన్ని రోజులు ఉండేవాళ్ళండి బయట. ఎవరైనా ఈ సోకాళ్ళు కొడాల నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, జోగి రమేష్ గారు కావచ్చు, ఎవరైతే ఈ వైసీపీ నాయకులు ఉన్నారో ఇన్ని రోజులు బయట ఉండేవారా అనేది ఒకసారి మీరందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఏ తప్పులు చేశారో, ఎవరైతే స్థాయికి మించి తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం చట్టపరంగా శిక్షిస్తుంది. మేము ముందే చెప్పాం, మా పాలనలో రాజకీయ కక్షలు ఉండవు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూటమి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు ముందుగానే చెప్పినటువంటి మాట. అందులో భాగంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్ చూసుకుందామండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అరెస్టు రాజకీయ కక్ష అని ఎవరైనా అంటారండి? ఒక ఈవీఎం పగలగొడితే, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికల హాల్లోకి వెళ్ళి ఒక ఈవీఎం పగలగొడితే ఆయన అరెస్ట్ చేయకి ఏం చేస్తారండి? అది రాజకీయ కక్ష అంటారా? ఆ తర్వాత నందిగం సురేష్ గారి విషయం చూసుకుంటే, నందిగం సురేష్ గారు 2021లో మరియమ్మ అనేటటువంటి ఒక మహిళ హత్య కేసులో దోషిగా ఉన్నారు. అప్పట్లో ఆ ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా అతన్ని అరెస్ట్ చేసే ఇది కూడా చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నందిగం సురేష్ గారిని మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా అరెస్ట్ చేశారు. అతను జైలు శిక్ష అనుభవించాడు. ఒక నిమిషం, యాక్చువల్గా మీరు ఒక కేసులో అరెస్ట్ చేస్తున్నారు, లోపల వేసిన తర్వాత కొత్త కేసులు వస్తున్నాయి. అలాగే ఉంటుంది, ఫాలో అవుతున్నారు ఎవరి విషయంలో చూసినా కానీ. అలాగే ఉంటుంది సార్. ఒక కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఆ ముద్దాయి మీద ఇంకే కేసులు ఉంటాయో వాళ్ళందరూ కూడా పీటీ వారెంట్లు వేసుకుంటారు. ఇది ఐపీసీ ప్రారంభించిన దగ్గర నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఫిర్యాదు చేసినట్టున్నారు కదా? అవునండి, నేను కూడా చేశాను. ఆ విషయాలు కూడా చెప్తాను, ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా చెప్తాను. చెప్పండి. ఆ తర్వాత నందిగం సురేష్ గారి విషయం చూస్తే అలా ఉంది. దాని తర్వాత వల్లభనేని వంశీ గారు ఒక దళితుడిని కిడ్నాప్ చేసి బెదిరించి ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఇచ్చిన ఇది చేశాడు. వీళ్ళిద్దరి మధ్యలో తురగా కిషోర్ గారు ఉన్నారు. ఈ తురగా కిషోర్ గారు చేసినటువంటి విధ్వంసం రాష్ట్రం మొత్తం కూడా ఆ రోజు చూసింది. ఆ విధ్వంసం చేసినందుకు గాను ఆయనకు మున్సిపల్ చైర్మన్ అనే బహుమానం కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తురగా కిషోర్ గారిని రాజకీయ కక్ష అని ఎవరైనా అంటారా సార్? ఆ రకంగా వెంటబడి ఒక ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళినటువంటి అప్పటి ప్రతిపక్ష పార్టీ సీనియర్ నాయకులు ఎన్నికల పరిశీలకులుగా వెళ్తే వెంటబడి కొట్టిన వాళ్ళని రాజకీయ కక్ష అంటారా? అవునండి, రాజకీయ కక్ష అంటారా సార్? మా న్యాయవాది పారా కిషోర్ గారు రక్తం వచ్చేటట్లు చావు బతుకుల్లో బయటకు వచ్చారు అక్కడ నుండి. దానికి రాజకీయ కక్ష అంటారా సార్? ఆ తర్వాత వల్లభనేని గారి రాజకీయ కక్ష అంటారా? ఇక పోసాని కృష్ణమురళి గారు ఎల్ పదాలు వాడొచ్చా సార్? ఎల్ పదాలా వాడేది?
ఒక సినీ నటుడు అంటే ఆయన ప్రభావం పబ్లిక్ మీద ఎంత ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు, మనందరికీ కూడా. అట్లాంటి వ్యక్తి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి సార్, వచ్చి ఎల్ పదాలు వాడతాడా? ఇదే పోసాని కృష్ణమురళి గారి మీద నేను కూడా సిఐడిలో కంప్లైంట్ ఇచ్చానండి. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి కాళ్ళు మొక్కుతున్నట్టు అతను ఒక ఫ్యాబ్రికేటెడ్ ఇమేజ్ చూపించాడు. అది ఫ్యాబ్రికేటెడ్ ఇమేజ్. అమిత్ షా గారు ఫోటో వేరే తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు గారు యోగా చేస్తున్నప్పుడు ఫోటో తీసుకొచ్చి రెండు మార్క్ చేసి, ఇట్లా కేంద్రం కాళ్ళ మీద పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యల మీద నేను ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్, సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టిన ప్రెస్ మీట్ మీద నేను సిఐడి కంప్లైంట్ చేశాను, కేసు నమోదైంది. దాని మీద కూడా ఇప్పుడు పీటీ వారెంట్ మీద తీసుకొస్తాడు. ఇంకొక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ, ఈ రామ్ గోపాల్ వర్మ మీద కూడా నేను కంప్లైంట్ ఇచ్చున్నానండి. ఏదైతే ఈ కమ్మ రాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా హైకోర్టు ఆర్డర్ తోటి పేరు మార్చాడు, అమ్మ రాజ్యంలో కడపరెడ్లు, కానీ యూట్యూబ్ లో మాత్రం కమ్మ రాజ్యంలో కడపరెడ్లు అని పెట్టి, కమ్మ రాజ్యంలో అనే పాట రైమ్ అయినప్పుడేమో చంద్రబాబు నాయుడు గారి ఫోటో, కడపరెడ్లు అని రైమ్ అయినప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, లైవ్ ఫోటోలు వాడేశాడు. అతనికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే ఆయన ఫోటోలు వాడుకోమని మాకేం అభ్యంతరం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో వాడటం మాత్రం తీవ్ర అభ్యంతరం. ఇకపోతే సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ మహిళలు దిగిన ఫోటోను మార్పు చేసి, ముగ్గురు మహిళలు దిగినటువంటి ఫోటోను మార్పు చేసి దానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే, అది ఏది సాక్షాత్ చేస్తే రాజకీయ కుట్ర ఎలా అవుతుందండి? అది శిక్షించాల్సిన పని లేదా ఇట్లాంటి వాళ్ళని? సో ఇవన్నీ రాజకీయ పడుతుందని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా పడుతుంది సార్, ఖచ్చితంగా. ఆ రోజు మరి ఇప్పుడు ఈ పోసాని కృష్ణమురళి గారు చెప్పారు, నాకు ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో సద్దల రామకృష్ణారెడ్డి గారి నుంచి ఆయన ఆదేశాల మేరకే మాట్లాడాను, నా దాని తాలూకా మరి పేమెంట్ వచ్చిందని అడ్డంగా ఒప్పుకున్నట్లే కదా. మా నాయకుడు ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తుందండి. మాకు కూడా మేము ఏదన్నా పాయింట్ మీద మాట్లాడాలి అంటే మా కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించి స్క్రిప్ట్ తెచ్చుకుంటాం. అందులో లకారాలు ఉండవు సార్. మాకు ఇచ్చేటటువంటి స్క్రిప్ట్ లో లకారాలు ఉండవు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదాలని, రాజకీయ తప్పిదాలని ఎలా బయటికి ప్రజలకు తెలపాలనేటటువంటి స్క్రిప్ట్ ఉంటది, కానీ రాజకీయ విమర్శలు మాత్రమే ఉంటాయి అంటారు మీ దాంట్లో. అవును సార్, మీ అమ్మ ఎట్లా, మీ ఆవిడ ఎట్లా, మీ డిఎన్ఏ టెస్టులు ఇవన్నీ మాకు ఉండవు సార్. మాకు ఇచ్చే స్క్రిప్ట్ లో ఇవన్నీ ఉండవు. అలాంటి స్క్రిప్ట్ మాట్లాడి ఈ రోజు వివేక్ బాబు గారు నమస్తే అండి. ప్రసాద్ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అలాగే అదాన్ టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సో ఏదైతే మీరు వీడియోలో అవన్నీ రెడీగా పెట్టుకుని ఉన్నట్టున్నారు, ఏం వినిపించద్దులే కానీ, ఎందుకంటే ఆ ప్రవచనాలు అవన్నీ వినే ఓపిక కూడా లేదు. అది అంత బాగోదు, సమాజానికి కూడా అంత మంచి మెసేజ్ ఇచ్చినట్లు కాదు. సో ప్రధానంగా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడారు కాబట్టి ఆ విధంగా కక్షపూరితంగా వ్యవహరించారు అని చెప్పేసి సాధారణంగానే వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దానికి మీ సమాధానం? వీడియోలు ఎప్పుడు చూపిస్తారంటే ప్యానల్లో ఉన్న వ్యక్తులను బట్టి వీడియోలు బయటకు వస్తాయి అన్నమాట, అంతే, అంతకు మించి ఏం లేదు. సో వీడియోలు ఇప్పుడు ఏం అవసరం లేదులేండి, నేను మామూలుగా అది నొక్కుపోయింది. మంచి రమేష్ గారు కాబట్టి అట్లనే కూడా కాదు, అదే ఆయన ఏమి ఎప్పుడు అలాంటి లైన్ దాటి ఆయన ఎప్పుడు మాట్లాడలేదులేండి. కానీ అదే అందుకే అంటున్నాను, వాళ్ళు ఎలాగైతే మాట్లాడతామో మేము మాట్లాడలేమని అనుకుంటారు, మేము కూడా మాట్లాడగలమని చెప్పడానికి ఒక్కోసారి నేను కూడా పరిధి దాటి మాట్లాడను తప్ప నా లైన్లో నేను ఎప్పుడు లైన్ దాటి మాట్లాడను, ఓన్లీ సబ్జెక్టే మాట్లాడతాను. మీరు వదిలిపెట్టలేండి మిమ్మల్ని అలాగా. అదే అందుకే మా భయం కూడా అదే. మీరు మాట్లాడిన కక్ష సాధింపులు సబ్జెక్టుకు వస్తే, కక్ష సాధింపులు అనేటివి ఉండవు, జరగవు, చెయ్యము. బికాజ్ చంద్రబాబు గారు ఎప్పుడు అలాంటి కక్ష సాధింపు కానీ, లైన్ దాటడం కానీ, అడ్మినిస్ట్రేషన్ వైపు ఎప్పుడే కానీ అలాంటి పనులు చెయ్యరు, ఆయనకు అలవాట్లేదు. చేస్తే అది తప్పుడు సంకేతం వెళ్తుంది, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనేది సాక్షాత్తు ఆయన మీద కేసులు బనాయించినా కూడా క్వైట్గా కూడా వెళ్ళారు, అరెస్ట్ అయ్యారు, ఉన్నారు, లీగల్ ఫైట్ చేశారు, బయటకు వచ్చారు. అలాగే ఇప్పుడు మీరన్నా ఒకవేళ అలాంటిదే ఉంటే గిన జీవిరెడ్డి గారు సాక్షాత్తు ఆయన పార్టీ ప్రతినిధిగా 5 ఏళ్ల పాటు ఒక చైర్మన్ హోదాలో ఉండి ఆయనను రాజీనామా వెనక్కి తీసుకొని అనొచ్చు, కానీ అనలేదు, ఆమోదించారు. అలాగే అట్ ది సేమ్ టైం ఐఏఎస్ అధికారిని కూడా వెంటనే అక్కడ నుంచి స్థానచలనం చేసి జీడీఏకి రిపోర్ట్ చేయమన్నారు. నేనేమంటున్నానంటే కొన్ని అంశాలలో ఆయనని మనము వేలెత్తి చూపించలేం, ఖచ్చితంగా చూపించలేం. కక్ష సాధింపు అంటే ఎలాంటో తెలుసా? నారాసుర రక్త చరిత్ర అని సంబంధం లేకోకుండా పాపము 2019లో రాశారు చూడండి,
దాన్ని ఇమీడియట్గా వాళ్ళు గెయిన్ చేసుకొని పార్టీని 2019 ఎన్నికల్లో గెలవడానికి ఒక అంశాన్ని, ఒక భయంకరమైన అబద్ధాన్ని తీసుకొచ్చి ప్రజల నోళ్ళకి ఎక్కించి నిజంగానే టీడీపీ వాళ్ళు చేశారేమో అనే మీరు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు వివేక్ గారు. ఇప్పుడు ఒకవేళ ఆ కథనం ఉంది కదా, ఆ సాక్షిలో ప్రచురితమైన కథనం, ఆ కథనం పైన ఎందుకని లీగల్గా యాక్షన్ తీసుకోవట్లేదు? తీసుకున్నారు కదా, పంపించారు డిఫమేషన్ దాని మీద స్టేటస్ ఎప్పట్లాగే న్యాయ వ్యవస్థలో ఉంది, మూవ్ అవుతూ ఉంటది మెల్లిగా, ఇయర్స్ టుగెదర్, అది మామూలే కదా, జరుగుతుంది. ప్రతి దాని మీద లీగల్ ఫైట్ చేశారు, అది జరుగుతూనే ఉంది. అయితే అందుకే అంటున్నాను, అసలు అలాంటి పత్రికా మీడియాకు విలువలు విశ్వసనీయత అనే ట్యాగ్ పెట్టుకొని నిరంతరం అబద్ధాలు చెప్పడం తప్పు అంటాను. రెండో పాయింట్ వచ్చేసి కక్ష సాధింపులు లేవు. రెడ్ బుక్ ఎందుకు రాశామంటే చట్టబద్ధంగా వారిని శిక్షించాలి. గత ప్రభుత్వంలో చేసిన తప్పులకు సంబంధించిన వ్యక్తులని, వ్యవస్థలను తప్పు లూటీ చేసిన వ్యక్తులని, ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వానికే తనఖా పెట్టిన విధానము, బడ్జెట్ కేటాయింపుల్లో చేసినట్టు చూపించి వాటిని మళ్లించి ఇతర అవసరాలకు వాడి ప్యాలెస్లు కట్టిన విధానము, అలాగే రాళ్ళు, సర్వే రాళ్ల మీద బొమ్మలు వేసుకొని 700 కోట్లు అప్పనంగా ప్రజల డబ్బు 700 కోట్లు ఖర్చు పెట్టిన విధానం, ఇలాంటివి ఎన్ నెంబర్ ఆఫ్ విషయాలు. విశాఖపట్నం సగం ఖాళీ అయిపోయింది. విశాఖపట్నంలోని సగం ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వానికి తనఖా పెట్టిన విధానం, ఎంఆర్ఓస్ కానీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు, ఇతర ఐటీఐ కాలేజీల స్థలాలు, మీరు ఏదైనా ఎత్తుకోండి. సో వాటిని అన్నిటినీ ఖాళీ చేసి ఖజానాకు ఇంత నష్టం చేకూర్చిన వ్యక్తుల యొక్క పనిష్మెంట్ చేయాలన్నా వద్దా? ఫైబర్ నెట్ లో జరిగిన మోసాలను బయటికి తీయాలన్నా వద్దా? ఆడుదాం ఆంధ్ర బయటికి తీయాలన్నా వద్దా? జలవనరుల శాఖలో జరిగిన అవినీతి పరిస్థితి ఇప్పుడు అట్లా అయింది. నో నేను అంటున్నాను, ఆయన అలర్ట్ అయ్యారు, ఆయన చెప్పారు, ఉన్నది ఉన్నట్టు శాఖలో జరుగుతున్న తప్పులు చెప్పారు. ఆయన తప్పేమి లేదు, చెప్తున్నాను. అంటే నేను అంటున్నాను, అడ్మినిస్ట్రేషన్ వైపు జరుగుతున్న ఇన్ని తప్పులకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే మంత్రిత్వ శాఖలకు గత ప్రభుత్వం చేసిన తప్పులకి మరి బాధ్యతగా మేము వచ్చి 164 సీట్లు ఇచ్చినందుకు ప్రజల డబ్బును తిరిగి ఖజానాకు చేర్చాలా వద్దా? మరి అలాంటి వాళ్ళ వ్యక్తులు నేరము తప్పు చేసిన వాళ్ళను చేర్చండి. మీరు అవినీతిని బయట పెట్టడమే కాదండి, రికవర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే చెప్తున్నాను, మనకి రెవెన్యూ లోటు విపరీతంగా ఉంది. మీరు పెట్టిన బడ్జెట్ చూస్తే నేను మీ ఇంటర్వ్యూలో కూడా గతంలో కూడా చెప్పాను, ఖచ్చితంగా పైసా టు పైసా ఆస్తులను సీజ్ చేసైనా సరే ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా ఖజానాకు జమ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా రికవరీ చేయాల్సిందే. ఆ కోణంలోనే చేస్తున్నాం తప్ప కక్ష సాధింపు లేదు. వీటికి అన్నిటికీ ఆధారాలు తీసే మనం బోన్లోకి ఎక్కిస్తున్నాం, రిమాండ్ చేస్తున్నాం. జడ్జి గారు ఏమీ లేకోకుండా, ఆధారాలు లేకోకుండా లోపల వెయ్యరు కదా, ఖచ్చితంగా అప్పటికప్పుడు బెయిల్ ఇచ్చేసి పంపించేయచ్చు కదా. సో ఆధారాలు కలెక్ట్ చేసి అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా మరి సాక్ష్యాధారాలు లేకపోయినా పెట్టారు కదా. నేను ఏమంటున్నానంటే, వీళ్ళు ఏదైతే అంటున్నారో మమ్మల్ని అక్రమంగా అన్యాయంగా చేశారని, నేను అనేది లీగల్ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. కానీ మనం వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజల ముందు తీసుకెళ్లి చూపిస్తున్నాము. ప్రతి దానికి మన దగ్గర లెక్క ఉంది. కక్ష సాధింపు కాదు అని చెప్తున్నాను నేను. ఇది కక్ష సాధింపు కాదు. వాళ్ళు గత 5 ఏళ్ల పరిపాలనలో ఎవరు ఒప్పుకుంటారులేండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళ అధికారంలో ఉండగా ఈ విధంగా చేశారని అడిగితే? మనకు ప్రజలకు తెలుసు కదా, అదిగే కదా మ్యాండేట్. ఇప్పుడు మనం ఎన్ని ఆరోపణలు చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా, అంతిమంగా 5 ఏళ్ల తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పే అంతిమమైనది ప్రజాస్వామ్యంలో. దానికి కట్టుబడి ఉండాల్సింది ఎవరైనా. అది దాని తర్వాత లైన్ దాటి ఎవరు అతీతులు కాదులేండి, అతీతులు కాదు. అదే అసలైన మ్యాండేట్. ఆ మ్యాండేట్ మేము తెచ్చుకున్నాము, అది చెప్తున్నాను. రైట్. మళ్ళీ వస్తాను నేను. రమేష్ గారు నమస్తే. నమస్తే అండి ప్రసాద్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ఆదాన్ టీవీ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. సో ఏదైతే రోజుకి ఒక రోజు గడిచిందంటే గండం గడిచినట్లుగా భావిస్తూ ఉన్నారా? ఎప్పటికప్పుడు గప్పు మంట భయంతో ఉంటున్నారా ఏంటి మీ పార్టీకి సంబంధించిన నేతలు? ఎందుకు సార్ భయపడితే జీవితకాలం భయపెడుతూనే ఉంటారు. ఇప్పుడు అంటే సాధారణంగా ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న సమయంలో మీరు మాట్లాడిన తీరుని, అంటే మీ నాయకులు, మీరంటే మీరు కదా, కొంతమంది నాయకులు మాట్లాడారు ప్రధానంగా, దాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు తప్పు ఎవరైతే కరెక్ట్గా మాట్లాడలేదో వాళ్ళ ఎవరి మాటలని కూడా నేనైతే సమర్థించనండి. ఖచ్చితంగా ఎవరైతే మహిళల గురించి, ఇంట్లో పిల్లల గురించి మాట్లాడారో వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా తప్పు. అలా ఎవ్వరు మాట్లాడినా వాళ్ళు చేసింది తప్పు. అదైతే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించను. దానికి వాళ్ళకి శిక్ష పడాలి. కానీ వీళ్ళు చేస్తున్న వ్యవహారాలలో, వీళ్ళ ఇప్పుడు నడుపుతున్న అరెస్టుల్లో ఎక్కడా కూడా ఆ రకమైన కేసులు ఏది ఇప్పుడు వల్లభనేని వంశీ గారి గురించి టీడీపీ అధికార ప్రతినిధి గారు చెప్పడం జరిగింది.
నిజంగా ఆయన మీద ఈ తిట్టిన కేసులు పెట్టి ఆయన రిమాండ్కి పంపించుంటే ఎస్ అతను తిట్టాడు కాబట్టి రిమాండ్కి పంపించారని చెప్పి మేము అనుకుంటాం, అందరూ అనుకుంటారు. అలాగే ఇప్పుడున్న పోసాని కృష్ణమురళి గారి కేసులో ఆయన ఎప్పుడో 2015లో నందుల విషయం గురించి మాట్లాడారని చెప్పి దాని విషయం మీద కేసు పెట్టి ఆ విషయంలో రిమాండ్కి పంపించడం జరిగింది. అంతే తప్ప ఆయన తిట్టిన కేసులు అవన్నీ కూడా రేపొద్దున ఫర్దర్గా 16 కేసులు ఉన్నాయని చెప్పి కోర్టులో ఈయన మీద ఎంత 16 కేసులు ఉన్నాయి, ఈయన ముద్దాయి, ఇన్ని కేసుల్లో ముద్దాయి ఉన్నాడు కాబట్టి అతనికి రిమాండ్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది తప్ప ఆ కేసులు ఏంటి, రకరకాల ఇవేంటి అనేది జడ్జి గారికి ఆ తర్వాత సబ్మిట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఓన్లీ ఆ నెంబర్ చూపిస్తారు, అక్కడ చూపించి ఆయన్ని నందుల కేసుల విషయంలో రిమాండ్కి పంపించారు. మరి ఇవి కక్ష సాధింపు చర్యలు కాకుండా ఏ చర్యలు అంటారు ప్రసాద్ గారు? మరి అలాగంటే 2015లోదేనంటే చంద్రబాబు నాయుడు గారి పైన కేసు రిజిస్టర్ చేసింది ఎప్పుడండి? 2021లో. ఆయన అరెస్ట్ చేసింది ఎప్పుడండి? 2023లో. ప్రసాద్ గారు 2015-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. నందులు ఇచ్చింది ఆ సంవత్సరంలో. అప్పుడే వాళ్ళు కేసు పెట్టి నిజంగా ఆ కేసులో అప్పుడే అరెస్ట్ చేసి అప్పుడే రిమాండ్కి పంపించుంటే అది కరెక్ట్. 10 ఏళ్ల తర్వాత ఈ రోజున నందుల విషయంలో 2015లో జరిగిన ఇష్యూలో ఈ రోజున వాళ్ళు ఆ కేసుని ముందుకు తీసుకొచ్చి మీరు కంప్లైంట్ కూడా ఎప్పుడు ఇచ్చారో చూసారో లేదో, 24/2/2025 జోగినేని మణి అనే అతని మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి వేరే కంప్లైంట్ ఇస్తే దాని పక్కన అంటే అది కూడా కేసు రిజిస్టర్ చేశారనుకోండి, అది కాకుండా ఇప్పుడు కొత్తగా కంప్లైంట్ తీసుకుని ఆ కేసులో ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మొన్న ఫిబ్రవరి 24వ తారీఖున కేసు తీసుకున్నారు, రిజిస్టర్ చేశారు, 26వ తారీఖు నైట్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి కక్ష సాధింపు చర్యలు కాకుండా ఏమంటారు సార్ ప్రసాద్ గారు? ఇప్పుడు అంటే సార్ ఆ కేసు ఏంటి, కానీ ఆయన అరెస్ట్ చేసింది ఎందుకు అనేది అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్. మరి అది ఇప్పుడు నేను అదే చెప్తున్నా, వీళ్ళు ఏవైతే తిట్లు తిట్టారంటున్నారో లేకపోతే అసభ్యకరంగా మాట్లాడారంటున్నారో ఆ విషయాల మీద వీళ్ళు కేసులు నమోదు చేసి వాళ్ళని రిమాండ్కి పంపిస్తే అందరూ కూడా హర్షిస్తారు, ఇది తప్పే కదా అని చెప్పి చెప్తారు. ఆ రకంగా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు ఖండిస్తున్నాను అన్నారు, బాగానే ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ నుంచి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారే స్క్రిప్ట్ పంపిస్తున్నారని చెప్పేసి పోసాని ఇప్పుడు చెప్పేశారు కదా. చాలా పొరపాటు అండి. ఇంతకుముందు కూడా మీరు లాస్ట్ డిబేట్స్లో మనం వర్రా రవీంద్రారెడ్డి గారి విషయం వచ్చినప్పుడు వర్రా రవీంద్రారెడ్డి కూడా స్క్రిప్ట్ పంపించారు అది ఇదని చెప్పారని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అవి పోలీసులు ఎలా కావాలంటే అలా రాస్తారు, అట్ల మీద సంతకాలు పెట్టిస్తారు. కానీ రేపొద్దున కన్ఫెషన్ స్టేట్మెంట్స్ రేపొద్దున వీళ్ళు చెప్పారు అనేది ఎక్కడా కూడా ప్రూవ్ కాదు, మేము చెప్పలేదు. నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద గతంలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపించారు, లేకపోతే సజ్జల భార్గవ రెడ్డి గారు సోషల్ మీడియా ద్వారా వీడియోస్ని అప్లోడ్ చేసి వాటన్నిటిని కూడా ప్రచారం చేశారని చెప్పి చాలా కేసెస్లో కన్ఫెషన్ స్టేట్మెంట్స్ వచ్చినట్లుగా మనందరం వింటున్నాం. ఎక్కడైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ సజ్జల భార్గవ రెడ్డి గారిని కానీ పిలిచి మాట్లాడిన సందర్భాలు, ఎంక్వైరీ చేసిన సందర్భాలు ఉన్నాయండి? పోనీ పంపించలేదండి, పంపించినప్పుడు ఖండించాలి కదా. ఎవరు మాట్లాడమన్నారు ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా, అది కన్ఫెషన్ స్టేట్మెంట్స్ పోలీస్ వారు ఎలా రాసుకుంటారు అనేది మీరు ఒక్కసారి కన్ఫెషన్ స్టేట్మెంట్ కాదు, వాళ్ళు ఎప్పుడైతే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఆ విధంగా మాట్లాడారో మాట్లాడినప్పుడు అసలు ఎవరు మాట్లాడమన్నారు ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు, దానివల్ల పార్టీ డ్యామేజ్ అవుతుందని ఏ ఒక్కరు కూడా అప్పుడు ఎందుకని కాంట్రడిక్ట్ చేయలేదు, దాన్ని ఖండించలేదు ఎందుకని. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి విషయమే తీసుకుందాం. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడారు సార్ ఆ రకంగా? మీకు ఆ ప్రెస్ మీట్లో కూడా క్లియర్గా అంతకు ముందు ఆయన చెప్పిన మాటలు కూడా మీరు వినండి, మీ దగ్గర ఉంటే విన్నారో లేదో మరి నాకు తెలియదు, నన్ను చూపించమంటే నేను చూపిస్తాను. ఎందుకంటే వద్దన్నారు కాబట్టి అవి అసభ్యకరంగా ఉన్నాయి కాబట్టి నేను చెప్పట్లా. పవన్ కళ్యాణ్ గారి చెంచాలు ఆయన నా భార్య గురించి వేరే ఇతర వ్యక్తులకి సంబంధించి రకరకాలుగా ఆయన మాట్లాడిస్తున్నాడు. మరి ఆయన అలా మాట్లాడిస్తున్నప్పుడు ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడక్కర్లా, వాళ్ళ పార్టీ తరపు నుంచి కానీ ఎవరైనా పోసాని కృష్ణమురళి గారి మీద ఇలా మా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టినవి కానీ లేదా మా వాళ్ళు ఎవరైనా మాట్లాడి ఉంటే వాళ్ళందరినీ మేము ఖండిస్తున్నామని చెప్పి ఎక్కడైనా పోసాని కృష్ణమురళి గారి విషయంలో ఒక స్టేట్మెంట్ చూపించండి సార్ మీరు. నాట్ ఓన్లీ పోసాని కృష్ణమురళి అండి, ఎవరి గురించి అయినా సరే అసభ్యకరంగా మాట్లాడద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అనే వార్నింగ్ ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. అది వార్నింగ్ ఇచ్చింది 2019 తర్వాత ఈ ఇష్యూ వచ్చినప్పుడు 2019 మధ్యలో ఇష్యూ వచ్చింది. ఒక నిమిషం, శ్రీరెడ్డి విషయంలోనూ అది జరగలేదండి, కత్తి మహేష్ జరగలేదండి, విషయంలోనూ అది జరగలేదు. అలాగా ఏ రోజున రమేష్ గారిని మీకు ఇస్తా నేను
అదే వాళ్ళని టార్గెట్ చెయ్యొద్దు అని ఏ రోజున పైనుంచి ఎప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారని నేను ఇప్పుడు ఇచ్చారని చెప్పి నేను చెప్పట్లేదు ప్రసాద్ గారు. ఆ రోజు జరిగిన విషయాలు చెప్తున్నా. ఏ ఒక్కళ్ళు కూడా ఆ రోజున 2000 సార్ ఒక నాయకుడిగా ఖచ్చితంగా ఆయన మాట్లాడకపోయినా ఆ క్రింద వాళ్ళు ఉంటారు కదా, ప్రతిదాని అన్ని ఎక్కడన్నా ఒక్కళ్ళ స్టేట్మెంట్ పోసాని కృష్ణమురళి గారి విషయంలో అలా మాట్లాడి పోసాని సార్. నేను ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్గా ఉన్న వ్యక్తులు కూడా ఏ విధంగా మాట్లాడారు. అంతెందుకు జోగి రమేష్ ఎలా మాట్లాడండి ఆర్ఫై జోన్లో పేదలకు ఇల్లు ఇస్తాననే దగ్గర, పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అంటే భుజాన్ని ఎలా తడతానండి మరి? ఇప్పుడు జోగి రమేష్ గారు ఏం మాట్లాడారు సార్ ఆ రోజున? దెబ్బతింటుంది ప్రసాద్ గారు, సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది. అక్కడ ఆర్ఫై జోన్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు స్థలాలు ఇవ్వడం కుదరదని చెప్పడం కరెక్ట్ అని అంటారా మీరు? ప్రసాద్ గారు దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుందండి. దానికి ఎక్కడెక్కడ ఇవ్వాలో తెలుసు. అసలు లీగల్ గా పాసిబిలిటీ లేని చోట కూడా మీరు అక్కడ క్రియేట్ చేసేసి లీగల్ ఇష్యూస్ ఎందుకు లేదు సార్? ఇప్పుడు అమరావతి డిస్టర్బ్ చేసి ఇచ్చేస్తారా? అది కరెక్ట్ కాదు ప్రసాద్ గారు. ఎక్కడా కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామనే ప్రపోజల్ టీడీపీ గవర్నమెంట్ లో పెట్టలేదు. మీరు ఇవ్వదలుచుకుంటే అంత జెన్యూన్ గా అక్కడ పక్కన వెంకటకృష్ణపాలెమో లింగాపాలెమో లేదా ఎర్రపాలెమో వాళ్ళకి ఇవ్వచ్చు కదా, తీసుకెళ్లి ఎక్కడి నుంచో ఎటువంటి తీసుకెళ్తానంటారేంటి? కాదు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యాలు ఉంటాయి. ఉన్న వాళ్ళకి ఉన్న ఊరి దగ్గర పొలాలు దొరకవా ఎక్కడ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుగ్గిరాల్లో ఉంటారు, దుగ్గిరాల్లో పొలాలు లేవా? అక్కడ అమరావతిలో పేదలకు కూడా స్థలాలు అక్కడ రెసిడెన్షియల్ సార్. అదే మీరు మాట్లాడితే అమరావతిలో పేదలు ఉన్నారు కదా, అక్కడ ఉన్న పేదల వాళ్ళకి ఆ రాయపూడి వాళ్ళకో తుళ్ళూరు వాళ్ళకో వాళ్ళకి ఇవ్వండి, కాదని అనట్లా. అక్కడ వాళ్ళకి కాకుండా ఇంకెక్కడ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఇస్తానంటారు, ఎలా పాసిబుల్? సార్ ప్రసాద్ గారు అమరావతి ఎప్పుడు పెరుగుతుంది? బయట నుంచి జనం అందరూ వచ్చి అమరావతిలో నివాసం ఉంటేనే అమరావతి పెరిగేది. బయట వాళ్ళు ఎప్పుడు వస్తారు? వాళ్ళు ఉపాధి కోసం వస్తారు. ఆ 20 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న వాళ్ళని తీసుకురావడం కాదండి, ఆ 20 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న వాళ్ళు కాదు కావాల్సింది. మరి అక్కడ వాళ్ళు అక్కడే ఇదైతే అలా కాదు రమేష్ గారు. సరే ఎనీహౌ డైవర్ట్ అవుతున్నాం కానీ మనం మరలా బడ్జెట్ కూడా వెళ్ళాల్సి ఉంది, తర్వాత వస్తాను నేను. గౌతమ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఏదైతే అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయం అనేది ఒక వింత రాజకీయం. సో ఏంటి అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర విభజన తర్వాత ఈ విధంగా జరుగుతుంది. సో ఈ తరుణంలో ఇప్పుడు ఈ వరుస అరెస్టులను చూసి మీరు ఏమని భావిస్తున్నారు? లేట్ అయినాయి అని అన్నట్టుగా ఉంది వ్యవహారం. యాక్చువల్గా ఇవన్నీ ఎప్పుడూ జరగాల్సినవి కదండి. ఒక టీడీపీ కార్యకర్తలు ఆశించిన విషయంలో గాని మిగతా అన్ని విషయాల్లో గాని వీటి గురించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? అది ఎంత లేట్ అయ్యింది అనేది కనపడతానే ఉంది. రెవెంజ్, అదే కక్ష సాధింపు, మనం అలా చేస్తే ఇలా అనుకుంటారేమో, ఇలా చేస్తే అలా అనుకుంటారేమో అని ఇప్పటి వరకు ఆగి నిన్న టీడీఎల్పీ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాల్సి వచ్చింది? మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, మీ నోరు అదుపులో పెట్టుకోండి, మీరు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. జగన్మోహన్ రెడ్డి కుట్రలు అసలు ఎవరు అంచనా వేయలేని విధంగా ఉంటాయి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంతా మనం తాత్సారం చేశాం, మన దగ్గర కూడా కొద్ది గొప్ప అవినీతి ఉంది, మనం కూడా వాళ్ళకి అస్త్రాలు ఇస్తున్నాం కాబట్టి నిన్న మీటింగ్ పెట్టి మరీ అందులో వివరించాల్సిన అవసరం వచ్చింది. నాయకులుగా వాళ్ళు చేయాల్సిన తప్పు వాళ్ళు చేశారు, ఈ క్రింది స్థాయిలో ఈ నాయకులు చేయాల్సిన తప్పు వీళ్ళు చేశారు. మొత్తం కలిపి ఇప్పుడు మా ఒక పెద్ద వ్యవస్థలోనే ఈ ఏం చెప్పాలి అంటే ఈ రాజకీయాన్ని ఒక పెడదారిలోకి పట్టించే వ్యవస్థలోకి అందరూ కలిసి కూరుకుపోతున్నారు అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటేనండి, ఎప్పటికప్పుడు ఖండించని మూలంగాను ఎప్పటికప్పుడు కూకటి వేళ్లతో సహా పీకి వేయకుండా దాన్ని తాత్సారం చేసుకొచ్చిన మూలంగాను జరిగింది ఇది. లేకపోతే కృష్ణమురళి అరెస్ట్ ఎప్పుడు జరగాలని యాక్చువల్ గా జరిగితే కార్యకర్తలు కోరుకున్నది కానీ మిగతా ఎవరైనా కోరుకున్నది కానీ ఇప్పటి వరకు మరి ఆర్జీవి అరెస్ట్ చేయగలిగారా? సరే ఆర్జీవి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడండి, ముందస్తు బెయిల్ తెచ్చుకోగానే ఇంకా ఆయన విచారణ కూడా చేయలేదు. మళ్ళీ హైకోర్టు మళ్ళీ మా బోటు వాళ్ళందరూ కలిసి ఆర్జీవిని ముందస్తు బెయిల్ ఉంటే విచారణ కూడా చేయొద్దన్నారా అని
వీడియోలు పెడతామో మాట్లాడటమో జరుగుతుందని మొన్న తూతు మంత్రంగా పిలిచి విచారణ చేసి పంపించారు. ముందస్తు బెయిల్ కనపడగానే ఇక వాళ్ళ గురించి వదిలేస్తున్నారు. అవును. దానికి చేయాల్సిన చర్యలు కానీ దాన్ని వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన విషయాన్ని కానీ దేన్ని తీసుకునే పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర కనపడటం లేదు. ఇంకా అదేమంటే మా జగన్మోహన్ రెడ్డి వచ్చి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసాడు, మేము దాన్ని బాగు చేసుకునే పని మీద ఉన్నాము అనే ఒక పోస్కోలు కబుర్లు చెబుతున్నారు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఏ రోజున దాన్ని బాగు చేయదు. చేయాల్సింది నాయకులు, లేకపోతే రెవెన్యూ వ్యవస్థ, లేకపోతే మిగతా ఐఏఎస్ అధికారులు ఉంటారు. ఐపీఎస్ అధికారులు మొత్తం ఖాళీగా ఉన్నారు. చెప్పండి ఎవరు? ఐపీఎస్ అధికారులు మొత్తం ఖాళీగానే ఉన్నారు. వాళ్ళు ఈ వ్యవహారం మొత్తం లా అండ్ ఆర్డర్ మొత్తం చూసుకోవచ్చు. కానీ అదే కదా లా అండ్ ఆర్డర్కి ఇప్పుడు వీళ్ళు చేసే డెవలప్మెంట్కి సంబంధం ఏముంటుంది? ఉండదు. ఎలాగా పోలీసులు వచ్చి ఇప్పుడు డెవలప్మెంట్ రోడ్ వేయాలంటే వాళ్ళు వేయరు, లేకపోతే ఏదన్నా పని పురమాయించాలంటే వాళ్ళు ఎంచరు కదా. వాళ్ళేంటి లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిందే. మరి ఇలాంటి దాని మీద ఎవరు ఒకళ్ళని కేటాయించి దృష్టి పెట్టడం కూడా వీళ్ళకి కుదరలేదా? ఆ పోలీసు వ్యవస్థని ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఆవిడకి అప్పచెప్పి ఇదిగో ఫలానా చెయ్యండి అని చెప్పడం వాళ్ళకి కుదరలేదా? లేదు, వీళ్ళకి ప్రయారిటీ లేకుండా పోయింది. కానీ కార్యకర్తల్లో వచ్చే ఆవేదన కానీ వీళ్ళందరూ ఇంకా బయట తిరుగుతున్నారు అని ఆడపాదడపా మాట్లాడుతుంది. కానీ ఇంతకు ముందు రెడ్ బుక్ పేరుతోటి లోకేష్ చెప్పిన మాటలను కానీ దానికి ముందు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నా సరే ఇదిగో చూడండి గౌతమ్ సవాంగ్ విషయంలో చెప్పిన మాటను కూడా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడున్నా సరే నేను తీసుకొచ్చి మరీ మిమ్మల్ని చట్ట ప్రకారంగా ఏం చేయాలో అది చేస్తానన్నాడు. ఏం లేదు, అక్కడ ఏం జరగలేదు. 9 నెలల కాలం ఉట్టినే ఇలా గడిచిపోయింది. మొత్తం సిస్టమ్ అంతా సెటరైట్ చేస్తున్నారండి. ఏం సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయి ఉంది. దాన్ని అంతా కూడా ప్రాపర్ గా సెటిల్ చేస్తున్నారు. ఇంకో చూస్తేనే హామీలేమో దానికి మించిపోయి ఉన్నాయి. ఎలా బ్యాలెన్స్ చేయాలి? మళ్ళీ అక్కడికే వస్తున్నారు. మళ్ళీ ఏంది పాలనాపరమైన విషయాలన్నింటినీ తీసుకొచ్చి మళ్ళీ ఈ చట్టపరంగా లా అండ్ ఆర్డర్ లో ఇంక్లూడ్ చేసేసి అవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి చేయట్లేదని చెబుతున్నారు. కానీ అవసరమైన రోజున మరి వీళ్ళు అరెస్ట్ అవుతున్నారుగా. చెప్పే వచ్చారు కదా, రెడ్ బుక్ ఉందని చెప్పే వచ్చారు ప్రజలకి. కాదండి, వల్లభనేని వంశీ ఎలా అరెస్ట్ అయ్యాడు, లేకపోతే పోసాని ఎలా అరెస్ట్ అయ్యాడు? ఈ అరెస్ట్ ముందెందుకు కాలేదు అంటే దాంట్లో వాళ్ళు దాని మీద వర్కౌట్ చేయట్లేదు. మీరు నిన్న కూడా చూసారంటే పోసాని కృష్ణమురళికి ఇచ్చిన దాని మీద నెక్స్ట్ డే డేట్ కూడా వేసి ఇచ్చారు. పోలీసు వ్యవస్థ అంత అందంగా పనిచేస్తుంది. అరే అది తర్వాత రోజుకి ఉందని తర్వాత మార్చి మరీ ఇవ్వటం జరిగింది. వంశీ గారు కొంచెం చూసుకోండి, ఇదిగో ఇట్లాంటి పొరపాట్లు జరుగుతా ఉన్నాయి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన రోజున ఫస్ట్ చేయాల్సిన పనిని ఈ రోజు దాకా కూడా చేయలేకపోతున్నారు. ఏంటది? ఫోన్ రికవరీ. మన లాంటి వాళ్ళని ఎవరినన్నా వచ్చి ఒకళ్ళని పోలీసులు పట్టుకుంటే ఫస్ట్ ఏం చేస్తారండి, మన ఫోన్ లాగేసుకుంటారు. అంకబాబుని జర్నలిస్ట్ అంకబాబు విషయంలో అయితే చొక్కా కూడా వేసుకొనియకుండా ఈడ్చుకొచ్చేసారు. మరి వల్లభనేని వంశీని ఫోన్ దాచిపెట్టుకొని ఫోన్ లేకుండా చేసుకుంటే ఫోన్ ఎక్కడొచ్చి ఎత్తుక్కుంటున్నారు? 40 minutes టైం తీసుకున్నారంట. ఏంటండి 40 minutes టైం తీసుకున్నారంట. అది వాళ్ళు చెప్పిందే తప్ప మనకు తెలియదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడను. కానీ ఫోన్ మాత్రం రికవరీ చేయలేదు కదా, ఈ రోజుకి ఫోన్ దొరకలేదుగా, అవలేదు. ఇంత అందమైన పనులు ఎందుకు చేస్తుంది పోలీసు వ్యవస్థ అని అంటే మీ దగ్గర వాళ్ళు అలుసు తీసుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే చూడండి, మా ఇంటికి సైతం పోలీసులు వచ్చారు. అంత సినిమా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, మాట్లాడే సీన్ కూడా ఉండదు. గోడలు పగలు కొట్టి వెళ్ళిపోయారు, తలుపులు పగలు కొట్టి లోపలికి వెళ్ళారు, అర్ధరాత్రి ఏడ్చుకొచ్చారు. ఈ రఘురామ కృష్ణరాజు లాంటి వాడిని అంతలా మనిషిని కూడా ఎత్తి కారులోకి ఇలా వేశారు. పటాస్ సినిమాలో 801 లాగా తిరుగుతా ఉంటాయి జేబులు, ఆడ తిరుగుతానే ఉన్నాయి. కాదండి, నేను మీకు విషయం చెప్పనా, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఎత్తుకొచ్చారని ఆయన చెప్తున్నారు. ఆయన ఆ రోజున పోలీసు వాళ్ళతో సహకరించినప్పుడు ఎత్తుకురాక ఏం చేస్తారండి? వల్లభనేని వంశీ గారు నేను వస్తున్నాను అన్నాడు, అలవాట్ల పొరపాట్లు ఎట్లా చేస్తున్నారు చెప్పనా? మొన్న ఆ పొన్నవాళ్ళ టీంలో చిరంజీవి అంట అడ్వకేట్, ఆయన ఏమన్నాడు తెలుసా? వల్లభనేని వంశీని కూడా
రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసినట్టు చేస్తారని చెప్పేసి ఫ్లోలో చెప్పేసాడు ఆయన. అంటే నేను ఏంటి, వెళ్ళలేదు. జరిగిందనే కదా? నేను లేదు వెళ్ళలేదు. లేదా? అంటే ఆయన చెప్పినంత మాత్రం జరిగిందని కాదు, ఆయన చూపించినందుకు జరిగిందనే నమ్మాలి. రిపోర్ట్ ఇచ్చారు. అలా కాదు సార్, డైరెక్ట్ గా వాళ్ళే చెప్పేశారు కదా ఫ్లోలో, అది నేను అనేది. అది అలవాట్లో పొరపాటు అయి ఉండొచ్చు, అలాగాని ఒక ఉపమానం చెప్పినట్టుగా చెప్పుండొచ్చు, కానీ అది ఇంకా ప్రూవ్ అవ్వాల్సి ఉంది. కాకపోతే ఆల్మోస్ట్ వాళ్ళందరికి వాళ్ళు ఓపెన్ అయిన దానికి అదే మనం ఎవిడెన్స్ కోసం కాదు, మీరు వాళ్ళు ఓపెన్ ఎత్తేసారు అని చెప్పి మీరు సపోర్ట్ చేస్తుంటే చెప్తున్నారండి. ఆ రోజు ఎత్తేసారు. అతను రావటానికి పోసాన్ ఏమన్నా కోఆపరేట్ చేశాడా? ఫస్ట్ పోసాన్ ఏమన్నాడు, నేను రాను అది ఇది అన్నాడు, కానీ ఎత్తేలేదు. కాదు పోసాని కృష్ణమురళి గారు నాకు నోటీస్ ఇవ్వండి అది ఇది అని మాట్లాడారు. ఆ తర్వాత అరెస్ట్ సార్, ఇది అరెస్ట్ వారెంట్ అని చెప్పిన తర్వాత ఆయన వస్తాను. పూర్తి వీడియో మీరు చూడలా, ఓన్లీ కటింగ్ వీడియో చూసారు మీరు. నేను పూర్తి వీడియో చూసాను కాబట్టి చెప్తున్నా. పూర్తి వీడియోలో నాకు పంపిస్తా ఉండండి. పూర్తి వీడియోలో కూడా అంతే ఉందిలేండి. అందులో కటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, పూర్తి వీడియోలో ఉన్నది వస్తుంది. ఆయన గిన్నె ఎత్తేయటం కూడా కనపడతానే ఉన్నాడా? ఆయన అలా కదండి, పోలీసుల మీద తిరగబడి నేను రాను అని చెప్పి ఎక్కడ తిరగబడే వయసు కాదు, అంత ఓపిక లేదు ఆయన దగ్గర. కానీ ఆయన కాదండి, రఘురామకృష్ణరాజు గారు మాత్రం తిరగబడ్డారండి. ఆ వీడియో ఏమన్నా ఉందా? రఘురామకృష్ణ గారు నేను మర్చిపోతున్నారు. ఒక నిమిషం గౌతమ్ గారు, సార్ రాను తీసుకొచ్చి మరి కొట్టేస్తారు, స్టేషన్ లో పెట్టేసి. అట్లా ఏం లేదు, ఆయన కారు ఎక్కుతున్నాడు, జరగకపోతుంటే లోపలికి దొబ్బేశాడండి. ఒక్క నిమిషం. సో ఇక బడ్జెట్ వద్దాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, ప్రసాద్ గారు ఒక్క 1 minute క్లారిటీ చెప్పండి. రమేష్ గారు మరి తెలిసి చెప్పారో తెలియక చెప్పారో పోసాని కృష్ణమురళి విషయంలో 2015 నంది అవార్డుల కేసు అని అన్నారు. కానీ అరెస్ట్ చేసిన కేసు ఏంటంటే 2021 సెప్టెంబర్ 29వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని లకారాలు వాడాడు పోసాని కృష్ణమురళి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడారు. దాని గురించి అప్పుడే ఖండించారు ఈ జనసేన వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు. కానీ ఒక్క కేసు కూడా రాష్ట్రంలో ఎక్కడా గత ప్రభుత్వం రిజిస్టర్ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మణి అనే వ్యక్తి ఆ రోజు సోషల్ మీడియాలో చూస్తుంటే కనిపించుండొచ్చు. ఆ రోజు వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత ఎట్లాంటి ప్రెజర్స్ లేవు కాబట్టి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. రమేష్ అన్న చెప్తున్నట్లుగా నంది అవార్డుల విషయం కాదండి ఇది. 2021 సెప్టెంబర్ 29వ తారీఖున పోసాని కృష్ణమురళి గారు వాడిన లకారాలు గత ప్రభుత్వంలో రిజిస్టర్ అవ్వలా. ప్రసాద్ గారు, నేను మీకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇప్పుడు పంపించాను. ఏ కేసులో ఆయన అరెస్ట్ చేశారో మీరు చూడండి. వంశీ గారు చెప్పేది కరెక్ట్ కాదు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు పెట్టాను, మీరు డిస్ప్లే చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన కేసు అరెస్ట్ చేయలేదు. ఆయన మీకు క్లారిటీ ఇస్తారు, ప్రసాద్ గారు క్లారిటీ ఇస్తారు చూడండి. దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, ఇచ్చిన కంప్లైంట్ ఉంది, ఏ తారీఖున ఇచ్చారు అన్ని యాడ్ చేస్తారు. అక్కడ నుంచి అది ప్రసాద్ యాడ్ చేస్తాం వేరండి. సమయం మించిపోతుంది, ఒక నిమిషం. రైట్ బడ్జెట్ విషయానికి వచ్చేసరికి చూస్తాం. ఇప్పుడు మన బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రికార్డు బద్దలు కొట్టేసింది బడ్జెట్ విషయంలో. 3,22,359 కోట్లు. సో ఈ బడ్జెట్ మరి ఇచ్చిన హామీలు, ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ హామీలు నెరవేర్చేలాగా ఈ గణాంకాలు సరిపోతాయా? ఇప్పుడు ఏదైతే మనకి ద్రవ్యలోటు ఉంది, మరి ఆ ద్రవ్యలోటు ఎలా భర్తీ చేస్తారు ఏంటి? సో వంశీ గారు సార్, మరి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలియదేం కాదు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు. ఓ ప్రక్కన అప్పుల కొప్పలు విపరీతంగా ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వీళ్ళు మీటింగులు పెట్టి చెప్పారు మీ నాయకులు. మరి అటువంటి తరుణంలో అంతకు మించిన హామీలు ఎలా ఇవ్వగలిగారు? మరి అదంతా కూడా ఇప్పుడు బడ్జెట్లో ఎట్లా భర్తీ చేస్తారు? సార్ ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఒక రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ఒక స్పష్టమైన విజన్ ప్రణాళిక ఖచ్చితంగా అవసరం అవుతుంది సార్. ప్రపంచ స్థాయిలో దేశాన్ని నిలపాలన్నా, దేశంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలన్నా కానీ విజన్
ప్రణాళిక ఖచ్చితంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నవి అనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు మనం వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం దూసుకుపోతా ఉంది. 2047 విజన్ 47 లక్ష్యంగా రాష్ట్రం కూడా దూసుకుపోతా ఉంది సార్. ఇప్పుడు ఆ దృష్టితో బడ్జెట్ ప్రవేశపెట్టారా, లేదంటే వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందే దృష్టిలో బడ్జెట్ ప్రవేశపెట్టారనేది ఒకటి చూసుకుంటే సార్, ఇప్పుడు ప్రజల జీవనం ఇప్పుడు మన పబ్లిక్ జీవన ప్రమాణాలకు మెరుగైన విద్య అనేది ఖచ్చితంగా అవసరం సార్. దానికోసం అని చెప్పేసి ఈ బడ్జెట్ లో 31,806 కోట్ల రూపాయలు విద్యా రంగానికి కేటాయించినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత సమాజానికి వెన్నెముకైనటువంటి బీసీ వర్గాలు సార్, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం 23,206 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది సార్. ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం సార్. ఆరోగ్యం గురించి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే ఈ సంస్కరణలు ఉన్నాయో ఆ ఆరోగ్యమే మహాభాగ్యం నుంచి గత ప్రభుత్వంలో చూసుకోవచ్చు. బకాయిలు పెట్టినటువంటి మన ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించినటువంటి పరిస్థితి. 19,265 కోట్ల రూపాయలు ఆరోగ్యానికి కేటాయించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత గ్రామీణ వికసిత కోసం 18,848 కోట్ల రూపాయలు ఈ రోజు నిన్న బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది సార్. దాని తర్వాత వాటర్ రిసోర్సెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. ఈ వాటర్ రిసోర్సెస్ కోసం 18,020 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించడం జరిగింది సార్. ఇప్పుడు దాని తర్వాత పట్టణాలకు వలసలు పెరుగుతా ఉన్నాయి సార్. ఆ పట్టణ అభివృద్ధి కోసం కూడా ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అది చిన్న డౌట్ అండి సార్. చెప్పండి వంశీ గారు, నాది చిన్న డౌట్. పోలవరానికి 6,705 కోట్లు కేటాయించారు కదా? అవును సార్. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కదా, మొత్తం కేంద్రమే భరాయించవలసి ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేటాయించిందండి? సార్ రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్ చేసుకోవచ్చు. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ వాళ్ళే ఇస్తున్నారు కదా, ఇంకా అటువంటి మళ్ళీ మనం మన దగ్గర పూర్తి అవ్వాల్సిన పరిస్థితి ఉంది సార్. పోలవరం ప్రాజెక్ట్ అనేది డిలే అవ్వాల్సిన పరిస్థితి కాదు, పూర్తి అవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనకున్న అవకాశం కేంద్రంలో మనం ఉన్న కీరోల్కి ఖచ్చితంగా మీకు ఎంత కావాలంటే అంత సపోర్ట్ చేసే పరిస్థితే ఉంది. ఈ 6,000 కోట్లు నేనంటుంది, ఈ 6,000 కాదండి, ఇంకో 10,000 కోట్ల రూపాయలు మాకు అవసరం పోలవరం పూర్తి చేయాలని అంటే ఇమీడియట్గా శాంక్షన్ చేసే పరిస్థితి ఉంది. అటువంటి తరుణంలో 6,700 కోట్లు పోలవరం పునరావిస్తులందరికీ కూడా, పోలవరం వల్ల నష్టపోయినటువంటి వారందరికీ కూడా ఈ ఫండ్ అయితే అలొకేట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు పనులు ఏదో పాప అన్న వంశీ అన్న చెప్తున్నారు కదండి, ఏం చేస్తారో వింటున్నా అండి. సరే రైట్ సార్ తమరు ఎంతవరకు పరుగులు పెట్టించారో పోలవరాన్ని అప్పుడు మంత్రి గారు వచ్చారు సార్. అప్పుడు మంత్రి గారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు సార్. అనిల్ కుమార్ యాదవ్ దిగిందా లేదా? క్లియర్ ది ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్ అన్నారు సార్. దీనివల్ల ప్రజలకు ఏం చేసింది లేదు. వాళ్ళు 17 అన్నారు, ఈయనేమో 2021 అన్నారు. మరి రాసినటువంటి లెటర్లు మామూలు లెటర్లా సార్? నిధులు ఇవ్వద్దు, రాష్ట్రంలో దోచేస్తారు, నిధులు ఒక్క ప్రాజెక్టులన్నా కంటిన్యూ చేయనిచ్చారా సార్ తమరు? ఒక్క ప్రాజెక్టులన్నా ఒక్క కంపెనీలన్నా రానిచ్చారా సార్? 2014 నుండి 19 వరకే చెప్పారు కదండి రమేష్ గారు, ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటదని. అదే వాళ్ళ ప్రాధాన్యతలు వేరు. వాళ్ళ ప్రాధాన్యత ఏంటంటే రాష్ట్రానికి ఏమైనా ప్రాజెక్టులు వస్తా ఉంటే తరిమేయటం, రాష్ట్రానికి తరిమేయటం, ఈ నిధులు ఇవ్వద్దని కానీ ఈ కంపెనీ రావద్దని కానీ ఒక్క లెటర్ చూపించలేదు. ఎంతసేపు దుష్ప్రచారం, వాళ్ళు లెటర్ రాశారు, వీళ్ళు లెటర్ రాశారు, అది రాలేదు, ఇది రాలేదు. కాదండి, వరల్డ్ బ్యాంక్ దగ్గర మొత్తం వీళ్ళు రాసిన లెటర్లే ఉన్నాయి. మొన్నటికి మొన్న కూడా రాశారు. వరల్డ్ బ్యాంక్ దగ్గర ఉన్న ఈఎంఐలు ఈమెయిల్స్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్. గౌతమ్ గారు ఎవిడెన్స్, అది ఒక్క ఎవిడెన్స్ చూపించారు వీళ్ళు. వచ్చినట్టు మాట్లాడతారు. సార్ ప్రసాద్ గారు, మీరు ఎవిడెన్స్ అడుగుతామని చెప్పి ముందుగా చెప్పుంటే పర్వాలేదు సార్, పర్వాలేదు, తర్వాత పంపించండి, నేను డిబేట్ పెడతాను. నేను డిబేట్ పెట్టినప్పుడు రమేష్ గారిని కూడా ఇన్వైట్ చేస్తాను, వస్తారు. అది వంశీ గారు మీరు తర్వాత ఎప్పుడైనా సరే ఈమెయిల్స్ నో ప్రాబ్లం, మీరు ఇప్పుడైనా పంపించండి, తర్వాత ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా దాని గురించి రమేష్ గారు ఆ విషయంలో రమేష్ గారు పర్ఫెక్ట్ గా ఉంటారు. ఏదైనా ఉంటే ఇమీడియట్ గా నాకు పంపించేస్తారు. ఇదిగోండి అంటారు. కియా పరిశ్రమని డైరెక్ట్ గా హిందూపురం ఎంపీ గారు వరల్డ్ బ్యాంక్ లెటర్స్ రాశారంటే మళ్ళీ మీరు కియా పరిశ్రమ
దగ్గరికి వెళ్తారండి. ఆ ఈమెయిల్స్ లెటర్స్ చూపించండి. లైవ్ ఎగ్జాంపుల్ సార్, కియా పరిశ్రమలు బెదిరించిన డైరెక్ట్ గా బెదిరించలేదా సార్? ఇగో మీరు బీర్ ఫ్యాక్టరీ శ్రీకాకుళంలో మీ కూటమి ఎమ్మెల్యేలు బెదిరించారంట. చూడండి బీర్ ఫ్యాక్టరీ పట్టుకుని ఖచ్చితంగా అట్లాంటిది చెప్పండి రమేష్ గారు. అట్లాంటి ఎవరు చేసినా ఇమీడియట్ గా వాళ్ళ నాయకుల దృష్టికి తీసుకెళ్దాం, చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యేలు శ్రీకాకుళంలో ఉన్న బీర్ ఫ్యాక్టరీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఎవరని చెప్పి నేను ఒక 2 నిమిషాలు చూపిస్తా వీడియో. 2 కాదు నిమిషాలు వంశీ గారు, సార్ అది జరిగింది సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇప్పుడు మీ దాంట్లో కూడా ఎవరైనా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు మాకు ప్రూఫ్లు పంపించండి, దానిపైన యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి మీరు చెప్పండి. నిన్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కూడా అదే కదా సారాంశం. నేను మీకు పంపిస్తాను ప్రసాద్ గారు. యా పంపించండి ఖచ్చితంగా, నేను వంశీ గారికి పంపిస్తాను. గతంలో కూడా మీరు ప్రసాద్ గారు మీకు గుర్తుందో లేదో, గతంలో మద్యం విషయంలో వచ్చినప్పుడు బాటిల్స్ మీద సీల్స్ గురించి మనకు డిస్కషన్ వచ్చినప్పుడు మీరు పంపించమంటే నేను క్లియర్ గా పంపించారు, నేను చూసాను. దానిపైన తర్వాత డిబేట్లో మాట్లాడాను. నేను అదే అంటున్నాను, ఇమీడియట్ గా అట్లా పంపిస్తే దాన్ని ఖచ్చితంగా దానిపైన మాట్లాడదాం. నేను ఎప్పుడు కూడా ఏ ఆధారం లేకుండా ఏది మాట్లాడండి అసలు. అప్పుడే కదండి కాంక్రీట్ గా ఉంటుంది కదా మీ డిబేట్, మీ ఆర్గ్యుమెంట్. రైట్, ఒక నిమిషం వంశీ గారు. వివేక్ బాబు గారు, సో ప్రధానంగా ఏంటి అంటే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పింది ఏంటి అంటే యువత, నిరుద్యోగ యువతని ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఏంటి మరి దానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అదే బడ్జెట్ లెక్కలకి వస్తున్నాను సార్. రఫ్గా దానికి మీకు లాస్ట్ టైం కూడా మీకు ఎంఎస్ఎంఈ గురించి చెప్పాను మీకు పర్సనల్. అవునవును, అదొక వారం రోజుల్లో అయిపోతుంది. ఎవరైనా నిరుద్యోగులు ఉంటే ఎంఎస్ఎంఈ కింద త్వరగా అప్లై చేసుకోవాలని మీ ద్వారా ప్రజలకి, యువతకి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే సో తల్లికి వందనంకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు మేజర్వి కొన్ని అడ్రస్ చేస్తాను, తర్వాత మీరు అడిగిన దాంట్లోకి వెళ్తాను. తల్లికి వందనానికి 9,407 కోట్లు, దీపం పథకానికి 2,601 కోటి, అన్నదాత సుఖీభావ్ 6,300 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 18,848. చాలా మేజర్ పంచాయతీరాజ్ శాఖ, తెలుసు దానికి ఇంపార్టెన్స్ ఎంతో, అందుకే దానికి కేటాయింపులు కూడా అలాగే ఉంటాయి. జలజీవన్ కోసం 2,800, అది కూడా మా అధినేత కిందకే వస్తుంది కాబట్టి అది చాలా ముఖ్యమైన శాఖ కింద కన్సిడర్ చేయాలి. అలాగే పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాఖ, సాంకేతిక నైపుణ్యం కోసం 703. మీరు ఇందాక అన్నారు చూడండి, యువత ఉపాధి కల్పన విషయంలో సాంకేతిక నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్ సెక్షన్ ఇది. సో పౌర సరఫరాల శాఖకు సంబంధించి 3,806 కోట్లు, పర్యాటక సాంస్కృతిక శాఖ 2,270 కోట్లు, టూరిజం 161. అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి చెప్పాలనుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరోగ్యపరంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల ఇన్సూరెన్స్ కల్పించే ఒక ముఖ్యమైనది మేనిఫెస్టోలో పెట్టని అంశాన్ని కూడా ఈసారి దాన్ని ప్రజలకు తీసుకురాబోతున్నాము. ఇది ఒక సంచలనమైనది. అంటే అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలకు మాత్రమే ముఖ్యమైన ఆరోగ్య వసతి ప్రతి కుటుంబానికి ఉంటుంది. అలాంటిది ఊహించని విధంగా మా అధినేత ఎన్నికల ప్రచారంలో చెప్పారు, ప్రతి కుటుంబానికి ఒక 25 లక్షల ఆరోగ్య ఇన్సూరెన్స్ ఉంటే అది ప్రతి కుటుంబానికి ఒక ఎనలేని ధైర్యాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకునే దాని ఎన్ని ఇబ్బందులు పడతారో, నెల లేకపోతే సంవత్సరానికి ఇన్సూరెన్స్ కట్టుకుంటే అందులో ఎంత డబ్బులు కట్టాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రతి ఇన్సూరెన్స్ చేసుకునే సంస్థలు వాటి వల్ల ఎంత లబ్ధి, వేల కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఎంత జరుగుతుందో కూడా తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రజలకు అది ఎనలేని ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్య శాఖ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూనే దానికి వేల కోట్ల రూపాయలు తగిలేసే కన్నా శాశ్వత ప్రాతిపదికన ప్రతి కుటుంబానికి ఆరోగ్య శాఖ ఒక 25 లక్షల ఇన్సూరెన్స్ అనేది చిన్న విషయం కాదు. నలుగురుంటే ఈక్వల్గా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నా మీరు లెక్కేసుకోవచ్చు ఒక్కొక్క మనిషికి ఎంత దానివల్ల లబ్ధి జరుగుతుందంటే. ఒక మేజర్ ఒక క్రైసిస్ వచ్చిందంటే సడన్గా అనుకోని విధంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇది ఒక ముఖ్యమైన విషయం. మేనిఫెస్టోలో లేని అంశాన్ని కూడా మేము ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం ఈ కేటాయింపులు కాకుండా. సో బడ్జెట్ కేటాయింపులు ఎప్పుడైతే కేటాయించడం కరెక్ట్గా జరుగుతుందో అలొకేషన్, దానికి అనుగుణంగా మనము ఏదైతే కేటాయింపులకు అనుగుణంగా మనం ఖర్చు పెడతాం. ₹1 అటో ఇటో కావచ్చు. ఇక పోతే ప్రతిపక్షాలు అంటున్నట్టు క్యాపిటల్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అండ్ మన ఈ రెవెన్యూకి సంబంధించిన ఏదైతే ఉందో ఈ రెండిటికి మధ్య వారా చాలా ఎక్కువ ఉంది. సో వీటి వల్ల ద్రవ్యలోటు చాలా అధికంగా ఉంది అనే కోణాన్ని ప్రతి సందర్భంలో నిన్నటి నుంచి చెప్తున్నారు. వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే
ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద వీళ్ళకు అవగాహన లేదు. ఫస్ట్ పాయింట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే లైక్ మనం ఏదైనా శాశ్వత ప్రాతిపదికన కట్టే దాని మీద వచ్చే రెవెన్యూస్, లైక్ బిల్డింగ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన దాని మీద శాశ్వత ప్రతిపాదన దానికి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అయితే కొత్తలో మనం దాన్ని ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టేయాల్సి ఉంటుంది. అది మనము ఈ బడ్జెట్ కేటాయింపులో ఎక్కువగా దాని మీద ఇన్వెస్ట్ పెట్టడం జరిగింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ప్రతి ఇంటికి, ఒక ఇంటికి అద్దె ఎలాగ డైలీ ఎక్స్పెండిచర్ లాగా నెలకు వచ్చే ఖర్చులు అనమాట. ఇప్పుడు ఎంప్లాయీ శాలరీస్, పెన్షన్స్, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. అవి మనకు ప్రతి నెల ఉండే ఖర్చులే. ఈ రెండింటి మధ్య సమతూకం పాటించాము ఈసారి అంటున్నాను. ఈ రెండింటి మీద సమతూకం పాటిస్తూనే పోలవరానికి సంబంధించినవి ఇందాక చెప్పినట్టు ఏదైతే మీరు కేంద్ర ప్రాజెక్ట్ అయినప్పటికీ ఎందుకు మరి 6,000 కోట్లు కేటాయించారంటే మనకు అది ఒక 55,000 ప్రాజెక్టుకు సంబంధించినవి చిన్న చితగా గ్రౌండ్ లెవెల్లో లేబర్ ఎక్స్పెండిచర్ అలాంటివి మనకు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి మంత్లీగా. అవన్నీ ప్రతిసారి కేంద్రం నుంచి అడిగితే వాళ్ళకు నెల లేకపోతే డైలీ ఎక్స్పెండిచర్ ఇవ్వాల్సినవి అవసరాలు ఉంటాయి. అవి మనం ముందు తీర్చేసామనుకోండి, మనకు పని జరుగుతూ ఉంటుంది ఫ్లో ఆగకుండా. తర్వాత కేంద్రం నుంచి మనం ప్రతిదీ రియంబర్స్ చేసుకుంటాం. మేజర్కి సంబంధించిన లైక్ R&R ప్యాకేజ్ కావచ్చు, పోలవరానికి సంబంధించిన మేజర్ పెట్టుబడికి సంబంధించినది డైరెక్ట్గా మనము ఏదైతే మనం కాగితాలు పంపిస్తామో ఆ కాగితాలకు అనుగుణంగా వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేసి దానికి సంబంధించినది ఇమీడియట్గా ప్రాసెస్ చేస్తారు. లైక్ thousands of crores సంబంధించిన బడ్జెట్ అలొకేషన్స్ కేంద్రం చూసుకుంటుంది డైరెక్ట్గా. చిన్న చిన్న కేటాయింపులు ముందస్తుగా చేసుకోవడం అనేది మన ముందు చూపుకు సంబంధించినది, మన ప్రభుత్వం ముందు చూపుకు సంబంధించినది. పోలవరం 2027కు ఖచ్చితంగా పూర్తి చేయాలని ఒక ఆకాంక్షతో పనిచేస్తున్నాం కాబట్టి. సో బడ్జెట్ కేటాయింపులు గత ప్రభుత్వంలో అంకెల గారడీ చేసి ఒక శాఖకు సంబంధించిన నిధులు ఇంకొక శాఖకు తరలించిన విధానము, ఇందాక మీకు బిగినింగ్లో చెప్పినట్టు ఆ శాఖలకు పూర్తిగా అన్యాయం చేస్తూ అద్దె కట్టుకోలేని పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నాశనం చేస్తూ ఆయన సొంత ఎదుగుదలకు సొంత పార్టీకి ప్రజల డబ్బును వినియోగించిన విధానాన్ని కేంద్రం నుంచి దాదాపు నేను సబ్జెక్టు కరెక్షన్ 25,000 నుంచి 30,000 కోట్లు మనకు ఇస్తాం బాబు, మీరు ఖర్చు పెట్టండి, మాకు కాగితాలు పంపించండి, ఖర్చు పెట్టిన దానికి నెక్స్ట్ ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినవి, పంచాయతీరాలకు సంబంధించినవి 25,000 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాం మనము గత 5 ఏళ్లలో. కెన్ యూ బిలీవ్ దిస్? చెయ్యండి రావు బాబు, మీకు పని చేస్తే మీకు నెక్స్ట్ బిల్ అలొకేట్ చేస్తాము. బడ్జెట్కి సంబంధించిన డబ్బులు మురిగిపోయాయి 30,000 కోట్లు దాదాపుగా. గత 5 ఏళ్ల పాటు డబ్బులు పోగొట్టుకున్నాం చేతలారా. పని చేస్తే ఇప్పుడు మీరు ఒక కీలకమైన పాయింట్ చెప్పారు ఏంటంటే 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తామని చెప్పేసి, పూర్తి చేయాలని మీ ప్రణాళిక, దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. అది ఎగ్జిక్యూట్ చేయండి, ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. రాష్ట్రం మొత్తాన్ని దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లు లేకపోతే మనకు ఆదాయం అనేది ఒక్కసారిగా వ్యవసాయం మీద ఇప్పుడు రాయలసీమ మా ప్రాంతం ఉంది, నీటి చుక్క లేకుండా ఎన్నో వేల ఎకరాలు, లక్షల ఎకరాలు బీడు భూములు. ఇదంతా బాగానే ఉంది, కానీ దాని హైట్ కి సంబంధించి ఒక ఇష్యూ ఉంది. పోలవరం హైట్ కి సంబంధించి అది చాలా కీలకమైంది. ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. పూర్తి చేయటువంటి ఏదో ఫార్మాలిటీగా పూర్తి ఉపయోగం అక్కడ హైట్ లేకపోతే కాదు. అదే రమేష్ గారు, అదే 45.72 అన్న అదే చెప్తున్నాను. మనం ఏదైతే ముందు నుంచి అనుకుంటున్నామో అంతవరకు హైట్ ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో తగ్గించకుండా, లేకపోతే ఆనకట్ట అవుతుంది. అది ప్రాజెక్ట్ ఎందుకు అవుతుంది? రైట్, చెప్పారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఇది పర్ఫెక్ట్ గా రమేష్ గారు సేమ్ పాయింట్. ఈ హైట్ కి ఎక్కడ వచ్చిన ఇబ్బంది లేదు అని చెప్పేసి నిమ్మల రామానాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేత ఒక్కసారి చెప్పించండి, అందరి అనుమానాలు పటాపంచలు అయిపోతాయి. ఏమంటారు రమేష్ గారు? సార్ ఇప్పుడు ప్రసాద్ గారు, ఇప్పుడు అన్న చెప్పినట్లు వివేక్ అన్న 2027వ సంవత్సరానికి కనుక వీళ్ళు 45.72 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే వీళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు. నేను కూడా వీళ్ళకి సన్మానాలు చేస్తా. ఎక్సలెంట్ అప్రిషియేషన్ ఫ్రమ్ వైసీపీ అనుకోండి. వైసీపీ నుంచి కూడా నేను స్వయంగా చెప్తున్నా, 2027 కల్లా 45.72 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మించి నీటిని గనక నిలబెడితే సన్మానం చేస్తాను వీళ్ళకి. కాన్ఫిడెంట్ గా చెబుతున్నారంటే అక్కడ ఏదో ఉంది. ఏమీ లేదు సార్, ఇక్కడ విషయం చెప్తా వినండి. పోలవరం ప్రాజెక్టు అక్కడ రీహాబిలిటేషన్కి
వాళ్ళందరికీ డబ్బులు వీళ్ళ ఇవ్వాలి. నమ్మకం వీళ్ళ ధైర్యం ఏంటంటే ఏదో ఒక రెడ్ క్రాస్ అది కూడా ఆపాలని. మేము ఆపితే మీరు కూటమి ప్రభుత్వంలో ఆపితే మీరు ఆపేస్తారండి. కదా ఏదో కుట్ర సార్, గ్యారంటీగా ఏదో కుట్ర ఉంటే చేసి చూపిస్తాం. పోనీ అలాగనుకుంటే వాళ్ళు విసిరిన ఛాలెంజ్ మీకు ప్రెస్టీజియస్ గా తీసుకోండి. ఇప్పుడు ఒక మనిషిని కసిపిస్తే ఇంకా గట్టిగా చేస్తారు. సో ఆ విధంగా మీరు వాళ్ళ గురించి కాదు, ప్రజల కోసం, ప్రజలకే మంచి జరుగుతుంది కదా, ప్రజల కోసం చేసి తీరుతాం. చేయండి, రియల్లీ అదే అన్నాను. వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు కదా. నేను అప్రిషియేట్ చేస్తానని చెప్తున్నా. 2014 నుండి 19 వరకు చేసిన కుట్ర లేకుండా కామ్కుంటే చాలు. ఓకే, రైట్. వివేక్ గారు థ్యాంక్ యూ సో మచ్. 2014 నుండి 19 వరకు చేసినట్లు కాకుండా రమేష్ గారు, ఇప్పుడు ప్రసాద్ గారు, వంశీ గారు చెప్పండి. ఈ బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ విషయం మీద గతంలో వీళ్ళందరూ ఏం చెప్పడం జరిగిందండి? ఎంత దుష్ప్రచారం చేశారు సార్. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, లేకపోతే కంబోడియా అయిపోయింది, లేకపోతే ఇంకోటి అయిపోయింది, ఇంకో ఇదే అయిపోయిందని చెప్పి రాష్ట్రం అన్న ఒక్క నిమిషం విధ్వంసం అయిపోయిందని చెప్పి నిన్న ఆఖరికి బడ్జెట్ బుక్ లో ఆయన మాట్లాడేటప్పుడు కూడా పయ్యావుల కేశవ్ గారు 25 సార్లు గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసేసింది, గత ప్రభుత్వం ఎంత సార్ 14 మీరు 25 సార్లు అంటున్నారు. నేను లెక్కేసానండి. 25 ఎంపీ సీట్లు ఉన్నాయిగా, అందుకని 25 సార్లు ఉన్నాయి కదండి. మొత్తం వీడియో అంతా లెక్కేసాను. ఎన్నిసార్లు అన్నారు ఏంటని. విధ్వంసం అనే మాట 10 సార్లు అన్నారు. గత ప్రభుత్వం అనేది 25 సార్లు అన్నాడు ఆయన. మొత్తం 35 సార్లు అన్నారండి. నెక్స్ట్ ఇప్పుడు 14 లక్షల కోట్లని ఒకసారి చెప్పారు, 12 లక్షల కోట్లని ఒకసారి చెప్పారు, ఫైనల్ గా 9,80,000 కోట్లని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా అబద్ధమే సార్. నిన్న క్లియర్ గా వీళ్ళు చెప్పిన లెక్కే చూసుకుందాం మనం. దాంట్లో జగన్ గారి ప్రభుత్వం చేసిన అప్పు 2,61,138 కోట్లు. అసలు రాష్ట్ర విభజన జరిగే టైంకి మన రాష్ట్రానికి 1,40,717 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య 3,90,247 కోట్లకు పెరిగింది. అంటే ఆయన చేసిన అప్పు 2,49,530 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి టైంకి, జగన్మోహన్ రెడ్డి గారి టైంకి చేసిన అప్పు కేవలం 20,000 కోట్లు మాత్రమే తేడా, అంతకు మించి ఏమీ లేదు. కానీ వీళ్ళు చెప్పింది ఏంటండి? విధ్వంసం అయిపోయింది, 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు. నెక్స్ట్ అలాగే దీంట్లో క్లియర్గా 4 లక్షల, దీంట్లో గ్యారంటీ అప్పులు కలుపుకుంటే 1,00,000 ఏది కార్పొరేషన్లో అండి, కార్పొరేషన్ గ్యారంటీ కలుపుకుంటే 1,54,797 కోట్లు గ్యారంటీడ్ అప్పులు. అలాగే నాన్ గ్యారంటీడ్ అప్పుల్లో 63,783 కోట్లు. అలాగే విద్యుత్ సంస్థలకి 11,603 కోట్లు. ఈ మొత్తం కలుపుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఇచ్చిన బడ్జెట్ పేపర్స్లో ఉన్నదండి ఇది. నేనేమి ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లా, ఏది అబద్ధం చెప్పట్లా. కావాలంటే మీకు ఆ పీడిఎఫ్ ఫైల్ కూడా, వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు పంపిస్తా. రాష్ట్ర మొత్తం అప్పు 6,51,385 కోట్ల రూపాయలు మాత్రమే. దీనికి వీళ్ళు ఏం చెప్తారు సార్? ఎంతసేపు కూడా రాష్ట్రం బడ్జెట్ గురించి, ఇప్పుడు బడ్జెట్ లో మాట్లాడతాను సార్, దాని గురించి కూడా మాట్లాడుతాను. ఇప్పుడు వీళ్ళు చెప్పడం ఏం చెప్పారు సార్? వీళ్ళు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సూపర్ 6లో ముఖ్యమైన పథకం తల్లికి వందనం. తల్లికి వందనం మేము ఉన్నప్పుడే 45 లక్షల మంది విద్యార్థులకు 13,000 రూపాయలు తల్లికి ఇవ్వడానికి 2,000 రూపాయలు ఏమో మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేసి మొత్తం 15,000 రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. ఈ రోజున వీళ్ళు ప్రతి ఒక్క విద్యార్థికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు. మా హయాంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 83 లక్షలు ఇంటూ 15,000 వేసుకుంటే 12,500 కోట్ల రూపాయలు కేవలం ఆ బడ్జెట్కి అవుతుందండి. దేనికి? తల్లికి వందనానికి. కానీ వీళ్ళు పెట్టింది ఎంతండి? దాంట్లో కేవలం 9,607 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. అంటే సుమారుగా 2,400 కోట్ల రూపాయలు లేచిపోయింది. అంటే వాళ్ళందరూ ఎంత కేటాయించారు? ఇదండి మీరు ఎంత కేటాయించారు? మేము ఒక విద్యార్థికి ఇస్తాను, విద్యార్థికి ఇచ్చాం. అలాగే 6,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం సార్. 6,000 కోట్లు మేము కేటాయించింది. వీళ్ళు పెట్టింది 9,600 కోట్ల రూపాయలు. అంటే ఆ పథకంలో ఎంత కోతలు పెట్టబోతున్నారు అనేది బడ్జెట్ ప్రకారంగా మనకు అర్థమవుతున్నది. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవలో
మేము 15,000 రూపాయలు 55 లక్షల మంది రైతులకు ఇచ్చాం. ఈ రోజు వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఎంతండి అన్నదాత సుఖీభావలో? కేవలం 20,000కి బడ్జెట్ ఎంత పెట్టారు వాళ్ళు? అన్నదాత సుఖీభావ బడ్జెట్ వచ్చి కేవలం 4,500 కోట్ల రూపాయలు పెట్టారండి. కేవలం 4,500 కోట్లు. అది కూడా వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు ఇస్తానన్నారు, కానీ ప్రధానమంత్రి కిసాన్ యోజనతో కల్పిస్తున్నారు, అది తప్ప కదా, ఇతనే డైరెక్ట్గా ఇస్తానన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని మీటింగుల్లో చెప్పి మేము అధికారంలోకి రాగానే మేము 20,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ వాళ్ళు బడ్జెట్ పేపర్లో చూడండి పిఎం కిసాన్ అని చెప్పి కలిపిచ్చారు వీళ్ళు. మరి ఎలా కలిపిచ్చారు సార్ వీళ్ళు? మరి అన్నదాత సుఖీభావకి క్లియర్గా పెట్టవలసిన డబ్బు 6,305 కోట్ల రూపాయలు అయితే వీళ్ళు పెట్టింది 4,500 కోట్ల రూపాయలు. అంటే ఇక్కడ రైతులను కూడా మోసం చేస్తున్నారు కదా సార్, వీళ్ళు రైతులను కూడా మోసం చేస్తున్నారు కదా. అలాగే ఉచిత బస్సుకి అసలు కేటాయింపులే లేవు. అన్నదాత సుఖీభావకి 6,300 కోట్ల రూపాయలు కేటాయింపు కనపడుతుందిగా. అవును, అదేనండి నేను చెప్పిన దాని లెక్కే కనపడుతుంది, అదే 6,300 కనపడుతుంది ఇక్కడ. సార్ 54 లక్షల మంది రైతులకి 11,000 కోట్ల రూపాయలు పెట్టాలి. 11,000 కోట్ల రూపాయలు, 20,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు వీళ్ళు. మేము 15,000 రూపాయలు ఇచ్చింది, వీళ్ళు 20,000 రూపాయలు ఇస్తానన్నారు. కాబట్టి మీలాగనే 10,000 వాళ్ళది కలుపుకొని 10,000. అవును సార్, అలా చూసుకున్నా సరే 11,000 కోట్ల రూపాయలు అలా చూసుకున్నా సరే వీళ్ళు పెట్టవలసిన బడ్జెట్ వీళ్ళు పెట్టింది 6,300 కోట్ల రూపాయలు మాత్రం. అంటే 5,000 కోట్ల రూపాయలు అక్కడ డెఫిసిట్ వస్తుంది. అది ఎలాగా అంటే ఎంతమంది రైతులను కోసేస్తారు, ఎంతమంది రైతులను తగ్గిస్తారు? ఇక మూడో పథకం ఉచిత బస్సు అనేది అసలు కేటాయింపులే లేవండి ఎక్కడా కూడా. మీరు బడ్జెట్లో ఎక్కడన్నా ఉంటే నాకు చూపించవచ్చు. ఆ తర్వాత ఉచిత గ్యాస్ పేరుతో లేదండి, అది రవాణా మాత్రం ఎంత పెట్టారు చూపించండి. రవాణా పేరుతో స్కీమ్ పేరుతో గౌతమ్ గారు తల్లికి వందనం అని పథకం పేరు పెట్టారు. ఆ పథకం వేరు, ఈ పథకాలు వేరు. ఈ రవాణాకి సంబంధించిన పథకాలన్నీ రమేష్ గారు గౌతమ్ గారు అబ్జర్వేషన్ తీసుకుందాం, సమయం లేదు. రమేష్ గారు చెప్పండి. కాదు, అందులో లేదంటే దానికి వివరణ చెబుతున్నా అంతే. నేను చెప్తున్నా గౌతమ్ గారు వ్యవసాయ శాఖలో ఇందులో మధ్యలో నా అనలిస్ట్ ఎందుకు వచ్చింది? అదే రమేష్ గారు నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. గౌతమ్ గారు నేను అదే క్లారిటీ ఇవ్వబోతున్నాను. రమేష్ గారు కానీ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఆయన డిఫెండ్ చేయట్లేదు. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడటం కరెక్ట్ కాదండి. ఇప్పుడు అది ఓకే, అది ఓకే. మీరు ఎనలిస్ట్ అన్న పదానికి ఈయన అబ్జెక్షన్ రైజ్ చేశారు, కానీ మీరు కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం గౌతమ్ గారు మనకి క్లారిటీ ఇస్తారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు నన్ను అడ్డుకున్నారంటే అర్థం ఉంది. మీరు చెప్తున్నా అది నెంబర్స్ గురించి చెప్పారులేండి. చెప్పండి. మీరు పార్టీ పరంగా మాట్లాడారు అని నేను చెప్పట్లా. మాట్లాడేటప్పుడు మీరు ఎనలిస్ట్ గా మీరు అడ్డుకోవడం కరెక్ట్ కాదు సార్ అని చెప్తున్నా. నెంబర్ గురించి నెక్స్ట్ అలాగే ఉచిత గ్యాస్ గురించి వీళ్ళు పెట్టింది 4,500 కోట్లు అండి. క్లియర్ గా దాంట్లో పెట్టవలసింది 4,500 కోట్లు అయితే 2,601 కోటి మాత్రమే పెట్టారు. అంటే అందులో 2,000 కోట్లు తగ్గించారండి. అలాగే నెక్స్ట్ మహాశక్తి పథకం ఆడబిడ్డలకి నిధి, ఆడబిడ్డల నిధి అని చెప్పి 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తానని చెప్పారు. ఎక్కడా కేటాయింపు చేసిన దాఖలాలు లేవు. అలాగే నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎక్కడా కేటాయింపులు చేసిన దాఖలాలు లేవు. అంటే 3 పథకాలు డైరెక్ట్ గా ఎగరగొట్టేశారు. ఉద్యోగాలు ఇస్తారేమోనండి, ఇదండి ఉద్యోగాలు ఇస్తారేమో నిరుద్యోగ భృతి అంటే. సార్ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, 5 ఏళ్లకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. 4 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వాల. 9 నెలలు అయిపోయింది, ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలా లేదు. మెగా డిఎస్సి అన్నారు,
16,000 మెగా డిఎస్సికి ఆల్రెడీ చెప్పేశారు కదా, రేపు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోపల పెట్టేస్తామని, ఫుల్ఫిల్ చేస్తామని అన్ని చెప్పే. ఇవి కూడా అలాగే చెప్తున్నారని చెప్తున్నా నేను. అన్ని కూడా మసిపోసి మారేడుకాయ చేసే మాటలు తప్ప ఎక్కడ కూడా క్లియర్ కట్ గా ఎక్కడ బడ్జెట్ లో గౌతమ్ గారు ఇచ్చిన హామీలను అమలు చేసే స్థితి రమేష్ గారు ప్లీజ్ లేదు. గౌతమ్ గారు, సో ఈ బడ్జెట్ చూసిన తర్వాత మీ అబ్జర్వేషన్ ఏంటండి? ఈ బడ్జెట్ కాదండి, యూజువల్ గా ఎప్పుడు ఎవరు ఏ బడ్జెట్ ఇచ్చినా అది అంకెల గారడీ మాత్రమే ఉంటది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గా కేంద్రం బడ్జెట్ కావచ్చు, రాష్ట్రం బడ్జెట్ కావచ్చు, ఎవరు ఎప్పుడు చూసినా సరే అంకెల గారడీయే ఉంటది. దాన్ని మ్యానిపులేట్ చేసి రాయాల్సిన అవసరం బడ్జెట్ లో ఎప్పుడు ఉంటది. ఎందుకంటే మన దగ్గర రెవెన్యూ ఎంత వస్తుంది, మనం ఇప్పుడు ఎంతకి వేస్తున్నాం అనేది గనక ఒకసారి మనం చూసుకుంటే, ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చే జిఎస్టీ రెవెన్యూ కూడా ఇప్పుడు దాని శాతం కూడా తగ్గించారు. ఆ తగ్గించిన దాని తర్వాత వీటన్నిటిని ఇప్పుడు మనం 3 లక్షల కోట్లు బడ్జెట్ అని వేసుకున్నాం అనుకోండి, ఆ 3 లక్షల కోట్లు ఎలా సంపాదిస్తాము అనే దాని మీద, లేకపోతే ఎంత అప్పు చేస్తాము అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటది. అది అప్పు అనేది అనివార్యం అయిపోయింది, ఇంకా అది ఎవరు తప్పించలేని పదం కింద మారిపోయింది అప్పు అనేది. ఎవరు అధికారంలోకి వచ్చినా అప్పు చేయక తప్పదు. ఈ కూటమి ప్రభుత్వం కూడా మరి ఈ 9 నెలల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు కూడా నాకు తెలిసి 46 దాదాపుగా 50,000 కోట్ల వరకు అప్పు చేశారు. 1,00,000 కోట్లు కాదు ప్రసాద్ గారు, నిన్న బడ్జెట్ లో ఇచ్చిన లెక్కది 91,000. వీళ్ళు చేసిన 91,000 కోట్లు నిన్న బడ్జెట్ పేపర్ లో ఉందో, నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను కావాలంటే చూడండి. 9 గౌతమ్ గారు చెప్పండి. నాకు కూడా తెలుసు. 40,000 కోట్లు అంటున్నారు సార్ గౌతమ్ గారు. ఆ పీడిఎఫ్ కావాలని నేనే పంపిస్తాను చూడండి. గవర్నమెంట్ ఇచ్చిన పీడిఎఫ్ అండి, వేరే పీడిఎఫ్ కాదండి. అందులో చాలా రకాల దాన్ని అర్థం చేసుకుంటే ఆ నెంబర్ చూసుకోవటం కాదు, దాన్ని అర్థం చేసుకోవాల్సిన అంశం కూడా బడ్జెట్ లో చాలా ఉంది. ఎన్ని రకాలైన ఉంటాయి అనేది మొత్తం ఉంటది. ఇప్పుడు మీరు చెప్పారే జగన్మోహన్ రెడ్డి చేసింది కేవలం 2 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే, అంత మించి లేదు అనేది. అది కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో అందులో అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ప్రసాద్ గారు మీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలైన అప్పులు చేశారు, ఎంత అప్పు చేశారు అనేది? అసలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రంలోనే లేకుండా ఆర్బీఐ దగ్గర ప్రతి మంగళవారం గంట పట్టుకొని ఎందుకు కనపడ్డాడో మనకు తెలీదా? అంతలావున అక్కడే తిరిగినా కూడా జరిగింది 2 లక్షల కోట్ల రూపాయల అప్పు. కావాలంటే బడ్జెట్ చూడండి, ప్రతిదీ ఆ ప్రూఫ్ చూడండి, ఈ ప్రూఫ్ చూడండి అంటున్నారంటే దాంట్లో ఏదో మ్యానిపులేషన్ ఉంటుందని అర్థం. ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఎవరైనా సరే ఆ ప్రభుత్వంలో ఉన్న దానికి లెక్కలు దాచిపెట్టి వేయవలసిందే. కానీ కళ్ళకు కనపడుతుంది, మనకి కనపడేది 2 లక్షల కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడా అని అంటే ఆయన కూడా చాలవై. గౌతమ్ గారు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల్ని దాచవలసిన అవసరం లేదు. దాచవలసిన అవసరం కాదండి, దాచవలసిన అవసరం కాదు. అసలు శ్వేతపత్రం రిలీజ్ చేసే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగానే 9 లక్షల కోట్ల రూపాయలు తేల్చి చెప్పారు. 6,51,785 కోట్ల రూపాయలకు మించి అప్పు ఉంటే ఏం చేయమంటే నేను చేస్తా. గౌతమ్ గారు, ఇప్పుడు ఏదైతే ద్రవ్య లోటు మనకి ఇప్పుడు ఈ బడ్జెట్ కి సంబంధించి చేశాడని అనుకుంటానికి కూడా లేదు సార్. ప్రసాద్ గారు, మనకి ఏదైతే ప్రసాద్ గారు ఈ బడ్జెట్ కి సంబంధించి లోటు ఉందో చెప్పండి సార్. చెప్పండి. సో ఇప్పుడు ఏదైతే మనకి ద్రవ్య లోటు ఉందో దాన్ని ఏ విధంగా పూర్తి చేస్తారు అనేది ప్రజలకు చెప్పొచ్చండి? ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే, అవసరం కూడా. ఎందుకంటే బడ్జెట్ వాళ్ళదే కాబట్టి ఈ ద్రవ్య లోటు ఏదున్నా గానీ అప్పుల ద్వారా మాత్రమే తీరాల్సిందే. కేంద్రం సహాయం చేసే దాని మీదట అప్పుల మీదట మాత్రమే జరగాలి. కాకపోతే ఒక చిన్న హోప్ కనపడుతుంది. ఏమిటి అని అంటే అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పించి వాళ్లే కట్టే విధంగా ఏ రకమైన కార్యక్రమం తీసుకొచ్చారో, లేకపోతే పోలవరానికి సహాయ నిధి కింద వాళ్ళు ముందుగా ఎన్ని ఈ బడ్జెట్ లో వాళ్ళు కేటాయించింది ఏమేమి ఇచ్చారో దాని ద్వారా ఈ బడ్జెట్ లో వీళ్ళు కూడా పోలవరానికి 6,000 కోట్ల రూపాయలు ఏమో కేటాయించినట్టున్నారు కదా. ఇవన్నీ కూడా ఏంటంటేనండి, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేది
ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు అన్నంత మాత్రాన ఏం లేదు, దాన్ని మొత్తం వాళ్లే వచ్చి కట్టాలి అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు అప్పుడే బ్రేక్ చేశారు. ఏం చేశారు ఆ రోజున ఒకసారి అది గుర్తుపెట్టుకోండి. మనం డబ్బులు అలాట్ చేసి మనమే కట్టి దాన్ని రీఎంబర్స్ చేసుకుందాం అని చెప్పేసి దానికి మనమే బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఏం వచ్చినా కానీ రీఎంబర్స్మెంట్ కిందే వస్తాయి. ఆ పద్ధతిని ఒప్పించుకొని తీసుకొని వచ్చారు. జాతీయ ప్రాజెక్టు కాబట్టి వాళ్ళ మీద వదిలేస్తే అది లేట్ అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు కడితే తప్ప దాని మీద మన అజమాయిషీ అని మనం తీసుకుని రావటం మూలాన ఈ బడ్జెట్ కేటాయించాల్సి వచ్చింది. అలాగనే వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో ఆ డబ్బులు ఏదైతే ఉందో అది మనకి రీఎంబర్స్మెంట్ కిందే ఇచ్చేది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రీఎంబర్స్మెంట్ కిందే ఇస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏమైంది, జరిగిన దాని మూలాన డయాఫ్రామ్ వాళ్ళు డ్యామేజ్ మూలాన కానీ ఈ లేటు అయిన దానికి పెరిగిన బడ్జెట్ వ్యయం యొక్క మూల్యం పెరిగిన దాని మీదట కానీ వాళ్ళు ఎక్స్ట్రా ఇవ్వాల్సిన దాంట్లో ఇప్పుడు మనం ఆర్థికంగా కుదేలైపోయి ఉన్నాం కాబట్టి ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి ముందుగా వాళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చే ఒక ఒప్పందం జరిగింది. దాన్ని అలాట్ చేస్తారు. అది జరిగింది తప్ప పోలవరం ఎగ్జాక్ట్ గా జరిగింది ఏంటంటే మనం కట్టుకుంటాం, వాళ్ళు డబ్బులు ఇస్తారు. యూటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఆ యూటిలిటీ సర్టిఫికెట్ దగ్గర పోయినసారి మోకాలు అడ్డం పెట్టి వీళ్ళు అసలు కేంద్రం ఏంటి రక్షణ శాఖ నిధులు కూడా అడిగేటట్టున్నారే అన్నాడు ఆ రోజున అరుణ్ జైట్లీ గారు. గుర్తుందా మీకు? అవునవును అవును. ఈ ప్రాజెక్టు విషయంలోనే రీఎంబర్స్మెంట్ కోసం వెళ్ళినప్పుడే అలాంటిది ఇప్పుడు కేంద్రం కొంచెం సానుకూల పరిస్థితుల్లో ఉంది కాబట్టి వాళ్ళు సహాయం ద్వారా కొంత మనకి ఈ లోటుని పూడ్చే అవకాశం ఉంది. మిగతాదైతే యాజ్ ఇట్ ఈస్ గా అప్పులు చేయాల్సిందే. ఎందుకు అభివృద్ధి ఈ రోజు మొదలు పెట్టినా రేపటికేం కాదండి. అవును, ఫలాలు ఎమ్మటే రావుగా. రావు. కియా పరిశ్రమ ఎప్పుడు మొదలు పెడితే దాన్ని ఎప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తే దాని ద్వారా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఆ పరిశ్రమ ద్వారా వచ్చిన ఉద్యోగాల్లో ఒక కల్పన అయితే దాని ద్వారా వచ్చే ఆదాయం కొంత ఉంటది. ఆ కార్లన్నీ ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవటం మూలాన మనకు వచ్చే ట్యాక్సుల్లో కానీ లేదు ఆ కంపెనీ తాలూకు ఈ వీటి దగ్గర నుంచి కంపెనీ దగ్గర నుంచి మనం వసూలు చేసే వ్యవహారాల్లో కానీ కొన్ని ఉంటాయి. అది ఎప్పుడు అవుద్ది అనేది అందరికీ తెలుసు. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయినంత మాత్రానే ఇప్పుడు వెంటనే అభివృద్ధి రాదు కదండి. ఇప్పుడు సినిమా గ్రాఫిక్స్ కాదుగా, రజనీకాంత్ నడుచుకుంటా వెళ్తా ఉంటే కింద రోడ్డు పడిపోవటానికి. పోలవరం ప్రాజెక్టు పూర్తయినా కూడా కనీసం 3, 4, 5, 6 పంటలకి ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ చేయగలమో అంతవరకు డిస్ట్రిబ్యూట్ ఎలా అవుతుంది చూసుకొని ఆ పంటలు పండటం, ఆ పంటల్లో మీద వచ్చే ఆదాయమే కదా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు సక్సెస్ అంటే ఎక్కడండి. ఎంత మందికి తాగునీరు కానీ ఎంత మందికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఏంటి అనేది దాన్ని బట్టి మనం దాని వల్ల ఎంత ఉపయోగం జరిగింది అనేది అనేది అక్కడ చూసుకొని దాన్ని బట్టి మనం పోలవరం ప్రాజెక్టు అనుకున్న ఎత్తు ప్రకారంగా అది కరెక్ట్ గా కట్టబడితే వెంటనే అభివృద్ధి ఏముండదు కదా. స్విచ్ చేస్తే ఆన్ అవ్వదు అభివృద్ధి. అలాగనే అభివృద్ధి అనేది సంవత్సరాల మీద చెయ్యాలి. గతంలో జగన్మోహన్ తాలూకు ఏదైనా అభివృద్ధి ఆయన ఏదైనా చేసి ఉంటే ఆ ఫలం ఇప్పుడు అందుతుంది. ఇప్పుడు ఈయన చేసే దాని ఫలం రేపు అందుతుంది. అందుకనే కదా ప్రత్యేక హోదాని కూడా వదిలేసుకుంది చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రత్యేక హోదా అనే ఒకటి వస్తే అది సంజీవిని కాదని చెప్పారు. మీకు ఆ రోజు గుర్తుందా? ప్యాకేజ్ ఇస్తాం, ప్యాకేజీలో ఇమీడియట్ గా డబ్బులు వస్తాయి. అదే ప్రత్యేక హోదా అనుకోండి, కంపెనీలకి మనం ఇవ్వగలిగేది కానీ వాళ్ళకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కానీ ఏదైనా కావచ్చు, దాని రిజల్ట్ ఎప్పుడుకో లేట్ వస్తుంది, లేట్ గా అవుద్ది. ప్యాకేజీ అయినా కూడా పర్వాలేదు, ప్రత్యేక హోదా సంజీవుని కాదని చెప్పిన కారణం అది. అఫ్ కోర్స్ దాని తర్వాత ఎన్ని రకాలైన మాటలు పడాలి ఎందుకులేండి ఇప్పుడు మరలా. ఇప్పుడు అది కూడా ఈ బడ్జెట్ ఇప్పుడు 3 లక్షల కోట్లు ఆర్భాటంగా చెప్పుకున్నా కూడా ఈ బడ్జెట్ మొత్తంలో అలాకేట్ చేయగలగటానికి వీలుండేవి కానీ వదిలేయగలిగేవి కానీ లేకపోతే డబ్బులు లేక అవసరానికి వదిలేయాల్సి వచ్చేవి కానీ కూడా చాలా ఉంటాయి. ప్రతి బడ్జెట్ లోనే ఇదే జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బడ్జెట్ పేపర్ని ఇలా పెట్టుకుని అందులో ఉన్న హెడ్డింగ్లు అన్ని రైట్లు కొట్టుకుంటా పోలేదు కదండి. చాలా విషయాల్లో అన్ని వదిలేయాల్సి వస్తాయి. ఏది ఆలోచన దాని ప్రకారం ఇది బడ్జెట్ అంటే కేవలం వ్యయ అంచనా మాత్రమే, అంచనా మాత్రమే. దీంట్లో బడ్జెట్ లో ఉన్న నెంబర్లన్నీ ఎగ్జాక్ట్ కాదు, అవి జరుగుతాయి అనేది కూడా చెప్పడానికి లేదు. రైట్ రైట్. కాకపోతే
ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు కొండపత్తుల గౌతమ్ గారు, రాజకీయ విశ్లేషకులు, కార్మంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే బండారు వంశీ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే వివేక్ బాబు గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అందరికీ ధన్యవాదాలండి. మరలా తర్వాత డిబేట్లో కలుద్దాం.